ఈశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. మీకు నిన్నటి రోజున శ్రీకాళహస్తి క్షేత్రం యొక్క ప్రాశస్త్యత గురించి కొంత వివరించి ఉన్నాను. భక్త కన్నప్పకి, సాలెపురుగుకి, పావుకి, ఏనుగుకి శ్రీకాళహస్తి క్షేత్రంతో ఎటువంటి అవినాభావ సంబంధం పేరుతో కలిపి ఉన్నదో అలాగే ధూర్జటికి కూడా ఉన్నది. సాహిత్య రూపము చేత ధూర్జటి ఆ క్షేత్రమునందు దర్శనమిస్తూనే ఉంటారు. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. సాధారణంగా ఇటువంటి పురాతనమైన ప్రాచీనమైన స్వయంభూ క్షేత్రములకు అనేక మంది కవులు వెడుతుంటారు. ఈ వెళ్ళినటువంటి కవులు స్తోత్రం చేస్తూ ఉంటారు స్వామిని. కొందరు ఆ స్వామిని ప్రధాన వస్తువుగా తీసుకుని కావ్యరచన చేసిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప గ్రంథరచన చేసిన వాళ్ళు ఉన్నారు. ధూర్జటి శతకరచన మాత్రమే చేశారు. శతకం అంటే ఒక 100, 116 ఇలా అంకెతో 2 ఒడ్లు కింద ఉండేటటువంటి శతకం. మీరు యువతల ఒడ్డులోంచి అందులోకి దిగి అవతల ఒడ్డు మీదకి ఎక్కియచ్చు. దాన్ని శతకము అంటారు. అంటే 116 పద్యములను చదువుతున్నప్పుడు మీరు కొన్ని భావతరంగములకు లోనవుతారు. కానీ కేవలము ఒక శతక రచన చేసినటువంటి ధూర్జటి శ్రీకాళహస్తి క్షేత్రంలో అంత శాశ్వతత్వాన్ని ఎలా పొందగలిగారు? నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు ఒక్కసారి పరిశీలన చేయండి. మనకి ఆంధ్ర సారస్వతానికి సంబంధించినంత వరకు నన్నయ్య గారి దగ్గర ప్రారంభం చేస్తే నదీ ప్రవాహం 16వ శతాబ్దం దగ్గర కృష్ణదేవరాయలు, 16వ శతాబ్దానికి ముందు కృష్ణదేవరాయల వారు పరిపాలించినటువంటి కాలము నడిమి బొడ్డు, బాగా లోతైనటువంటి ప్రవాహం ఉంది ఆ సమయంలో ఆంధ్ర సాహిత్యం. అష్టదిగ్గజాలు సాహిత్యాన్ని వెలగించారు. అందులో ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి అని చెప్పుకున్నారు పెద్దనగారు. అటువంటి పెద్దనగారు మనుచరిత్ర లాంటి ప్రబంధ రచన చేశారు. ఆయన కృష్ణదేవరాయల వారు రచించినటువంటి ఆముక్తమాల్యద కానీ, లేకపోతే తెనాలి రామలింగడిగా పుట్టి రామకృష్ణుడిగా మారినటువంటి తెనాలి రామకృష్ణుడు కానీ, లేకపోతే వీరొకరు నంది తిమ్మనగారు రాసినటువంటి పారిజాతాపహరణం కానీ, ధూర్జటి రాసినటువంటి కాళహస్తీశ్వర శతకంతో సమానంగా ఇవాళ ప్రజాబాహుళ్యంలో ఉన్నాయా? లేవు. కానీ ధూర్జటి రచించినటువంటి కాళహస్తీశ్వర శతకంలో కేవలం పరమేశ్వరుడికి సంబంధించిన స్తోత్రమే ఉన్నదా అని మీరు అనుకుంటే లేదు. అది నేనంటాను ఒక నడువడి శాస్త్రం, ఒక మానసిక శాస్త్రం. నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంటుంది, శంకరాచార్యుల వారి శివానంద లహరి చేత చాలా ప్రభావితులయ్యారు ధూర్జటి అనిపిస్తుంది. నిన్నను నేను ఉపన్యాసం పూర్తి చేసే ముందు ఒక పద్యంతో పూర్తి చేశాను. తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయు నెమ్మనము అని. ఆ శ్లోకాన్ని మీరు కొంచెం పరిశీలన చేయండి. అలాంటి శ్లోకాన్ని సంస్కృతంలో శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్పారు. సదామోహాటవ్యాం చరతి యువతీనాంకుచగిరో నటత్యాశాఖాస్ఫటతి ఝడితి స్వైరమభిత కపాలిన్ బిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢాభక్త్యా బధ్యావా శివభవదధీనం కురు విభో అని. శంకరాచార్యుల వారిని దృష్టిలో పెట్టుకుని రచన చెయ్యని మహాకవి మీకు కనపడడం. మూకుడంతటి వాడు కూడా శంకర భగవత్పాదులు వాడినటువంటి మాటలకి తుల్యమైన మాటలు కొన్ని వేసి మూకపంచశతిలో శ్లోకాలు కనపడతాయి. అలాగే ధూర్జటి కూడా కొన్ని శ్లోకాలు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చేసినవి దృష్టిలో పెట్టుకుని కాళహస్తీశ్వర శతకంలో చెప్పారేమో అనిపిస్తుంది. అయితే నేను ఒక మాట అంటాను, ఇప్పుడు ఇది మరి సాహిత్య చౌర్యం అవుతుందా? శివానంద లహరిలో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు చెప్పినటువంటి ఒక పద్యాన్ని ఆధారం చేసుకుని, ఒక శ్లోకాన్ని ఆధారం చేసుకుని, అందులో నువ్వు నా మనస్సనబడేటటువంటి కోతిని తీసుకుని నీ భిక్షాపాత్రలో నువ్వు భిక్ష తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు అనువుగా ఉంటుంది కాబట్టి కోతిని చేతపట్టు అని శంకరులు పరమశివుడికి స్తోత్రం చేస్తూ చెప్పారు. ధూర్జటి దాన్ని మార్చి నేను దొంగని నీ పాదాలకేసి నా మనస్సు అనే దొంగని కట్టు అని మార్చారు. ఇద్దరూ మోహాటవ్యాం అన్న మాట గురించే మాట్లాడారు. మరి శంకర భగవత్పాదుల యొక్క అభిప్రాయాల్ని తీసుకుని కొద్దిగా మార్పు చేస్తే అది కించిత్ దోషభూయిష్టం కాదా అని అనుమానం రావచ్చు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. ఇల్లు నాదే, నా ఇంటి పెరట్లోనే ఒక గులాబీ మొక్క ఉంది, నేను ఆ గులాబీ మొక్కకి సంబంధించినటువంటి ఒక కొమ్మనే తీసుకొచ్చి నా ఇంటి వీధిలో పాతాను.
పెరట్లో ఏ పువ్వులు పూస్తోందో మొక్క అదే పువ్వులు వీధిలో పూస్తోంది. ఇప్పుడు నేను ఒక మొక్కని చౌర్యం చేసి తీసుకొచ్చి వేసుకున్నాను అని మీరు అనగలరా? పెరట్లో ఉన్న మొక్క నాది, వీధిలో ఉన్న మొక్క నాదే, ఒక మొక్కలోంచే తెచ్చాను కాబట్టి. దూర్జటి రూపంలో పలికినవాడు శంకరుడే, అమ్మవారే. శంకరాచార్యుల వారి రూపంలో పలికింది అమ్మవారే. బహుశా నాకైతే అనిపిస్తుంది ఆధునిక కాలంలో తెలుగు పద్యం రూపంలో ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి భక్తుల్ని ఉద్ధరించడానికి దూర్జటి నోటి ద్వారా అమ్మవారు ఈ పద్యాలు పలికిందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే సాధారణంగా శతకాల్లో భగవంతుడిని కీర్తన చేస్తారు తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇంత నిష్కల్మషంగా, ఇంత నిజాయితీగా మాట్లాడగలిగినటువంటి నేర్పరితనం, అలా మాట్లాడగలిగినటువంటి స్వచ్ఛమైన హృదయం ఎవరికో తప్ప ఉండదు. తప్పు చెయ్యని వారు ఎవరండి ప్రపంచంలో? తప్పు చెయ్యని వారు ఎవరూ లేరు. కానీ తప్పు చేసినప్పుడు అయ్యా నా వల్ల పొరపాటు జరిగింది అని ఈశ్వరుడి ముందు నిలబడి అంగీకరించగలగడం ఎంత గొప్ప విషయం అది. దాన్ని ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా చెప్పాడండి అసలు మహానుభావుడు. రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మనస్తత్వ శాస్త్రము ఆదిశంకరులు దూర్జటి అని ఒక ప్రసంగం చేస్తే కొన్నాళ్ళు, అంటే ఒక రోజులో అయ్యేది కాదు, ఒక వారం రోజులో 10 రోజులో అసలు మనస్తత్వ శాస్త్రం గురించి శంకరాచార్యుల వారు దూర్జటి ఎలా మాట్లాడారు వాళ్ళ గ్రంథాల్లో అన్నది పరిశీలన చేస్తే మీకు ఎన్ని వజ్రాలు అందుతాయో. కాబట్టి దూర్జటి మహాపురుషుడు, ప్రథస్మరణీయుడు. ఆయన్ని తలుచుకుంటే చాలు మనం ఉన్నతిని పొందుతాం. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట మనకి లెక్కకి తెలిసి 63 మందిని నాయనారులుగా చెప్తాం. వైష్ణవ సంప్రదాయంలో అయితే 12 ఆళ్వారులు అంటారు. ఆళ్వారులు అంటే వాళ్ళ ప్రయత్నం లేకుండా ఈశ్వరానుగ్రహం చేత భగవంతుని యొక్క సాయుధ్యమును లేదా సామీప్య సాలోక్యములను పొందినవారు. అలాగే శైవ సాంప్రదాయంలో వాళ్ళ ప్రయత్నం లేకుండా ఈశ్వరానుగ్రహం చేత ఉన్నత స్థితికి చేరినటువంటి వారు నాయనారులు. 63 మంది నాయనారులైతే దూర్జటి కూడా ఆ స్థాయిలోనే నిలబడిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం చిత్తశుద్ధితో నమ్మకంతో మాట్లాడాడు. ఇవాళ మనం పూజ చేసేస్తాం పూజ గదిలో, యువతల గదిలోకి వచ్చేటప్పటికీ మనం చేసే పని ఈశ్వరుడు చూడటం లేదు అని మనకు ఒక నమ్మకం, మనం మాట్లాడే మాట ఈశ్వరుడికి తెలియట్లేదు అని మనకు ఒక నమ్మకం. మనకు ఆ నమ్మకం లేకపోతే, ఆ విశ్వాసం లేకపోతే మనం ఇన్ని పాపపు పనులు ఎలా చేయగలుగుతాం? కానీ దూర్జటి ఒకటి నమ్మాడు, నేను చేస్తున్న తప్పులన్నీ ఈశ్వర సాక్షిగానే జరుగుతున్నాయి, ఈశ్వరుడు చూస్తున్నాడు ఈ తప్పులని నమ్మాడు. కాబట్టి వెళ్ళి బుకాయించలేదు, నేను ఈ తప్పులు చేశానన్నాడు. మరి ఎందుకు మార్చుకో అని నువ్వు అడుగుతావేమో. నేను గెలవలేకపోతున్నాను నా ఇంద్రియాలని, నువ్వు గెలిపించని అడిగాడు. నాకు కోరిక ఉంది నిన్ను చేరాలని, కానీ చేరలేకపోతున్నా. కారణం ఏమిటంటే నా ఇంద్రియాలే. కాబట్టి శంకర, నువ్వు నా ఇంద్రియములను గెలిపించి నన్ను నీ వాణ్ణి చేసుకో అని ఆర్తితో ప్రార్థన చేశాడు. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు ప్రత్యేకించి ఎవరికి రావాలి అంటే, నన్ను మన్నించండి, నేనంటాను వ్యక్తిగతంగా నా అభిప్రాయం, ఈ పద్యాలు ముందు రావలసింది ఎవరికంటే ఆడవాళ్ళకి రావాలి. మగవాళ్ళకి రాకూడదని నా ఉద్దేశం కాదు, కానీ ఆడవాళ్ళకి రాకపోతే మీరు భవిష్యత్ తరాల పట్ల కొంత బాధ్యతారహితంగా ప్రవర్తించినట్టు. ఆడది ఇంట్లో చల్ల చేసుకుంటూ, వంట చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇల్లు ఉడ్చుకుంటూ ఒక పద్యం చదవడానికి లలితా సహస్రనామ స్తోత్రం అలా చదువుతానంటే కుదరదు. కాళహస్తీశ్వర శతకంలో ఉన్న పద్యాలు నిజంగా మీరు పరవశించిపోతూ పొద్దున్నే నిద్రలేచి మీరు ఆ ఇల్లు ఊడ్చుకుంటూ నిరూపంబుతలంపగా తుది మొదల్నేగాన నీవైనచో రారమ్మ నియంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్ పాలన్ముంచుము నీటముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాదపద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర అని చదువుతుంటే ఇంట్లో ఉన్న పిల్లలకు ఆ సంప్రదాయం రాదండి. ఇంట్లో ఉన్న పిల్లలకు అవి పట్టుబడితే, అమ్మ ఏమిటమ్మా ఈ పద్యం అని అడిగితే మీరు అందులోంచి దాని వైభవాన్ని వర్ణిస్తుంటే పిల్లలు ఎంత సన్మార్గంలోకి పెడతారు. దూర్జటి కాళహస్తీశ్వర శతకం ఆంధ్రదేశంలో ప్రత్యేకించి తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప వరం. అటువంటి శతకం అది. సరే, అందులోంచి మీకు నేను ఇవాళ ఒక పద్యాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాను. దూర్జటి అంటారు, పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు నిన్నగా
అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్ప పద్యం అండి. పద్యం పైన మకుటం చెప్పడం ఒకెత్తు. మీరు ఒక కీర్తన రచన చేశారనుకోండి, పల్లవి చెప్పడంలోనే ఉంటుంది గొప్పతనం అంతా. చరణం ఏముందండి, పల్లవిని వ్యాఖ్యానం చేస్తుంది. పల్లవి ఏది చెప్తున్నారో అది మీరు చేసేటటువంటి కీర్తనకి ప్రాణమై కూర్చుంటుంది. మీరు చెప్పే చరణాలన్నీ మళ్ళీ పల్లవిలోకి వెళ్ళాలి. మీరు పల్లవిలో ఏదన్నారో అదే వ్యాఖ్యానం అవుతుంది కింద ఉన్న చరణాలు. దుర్జటి గొప్పతనం చూడండి. ముందు నామము యొక్క గొప్పతనాన్ని చెప్పారు, చిట్ట చివరికి వచ్చేటప్పటికీ దాని యొక్క అవసరాన్ని చెప్తున్నారు. పవి పుష్పంబగు. పవి అంటే వజ్రాయుధం లేదా వజ్రము. వజ్రమును ఆయుధముగా వాడుకున్నటువంటి వాడు లోకంలో దేవేంద్రుడు. పవి పుష్పంబగు. ఆ వజ్రాయుధము పుష్పముగా మారిపోతుంది, అంటే అంత మెత్తగా మారుతుంది. పవి పుష్పంబగు అగ్ని మంచగు. అగ్ని అంటేనే వేడిగా ఉంటుంది, అది మంచుగా మారిపోతుంది, అంటే అంత చల్లగా అయిపోతుంది. ఇవి సృష్టి ధర్మముల యందు వ్యతిరిక్త భావనలు. వజ్రం అంటే ఎప్పుడూ కఠినంగానే ఉండాలి, చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి దాని పేరు వజ్రం. ఆ వజ్రము పవి పుష్పంబగు, మెత్తటి పువ్వులా అయిపోతుంది. ఎప్పుడు అయిపోతుంది, ఎందుకు అయిపోతుంది? అగ్ని మంచగు. అగ్నిహోత్రం చల్లగా మంచులా అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? అగ్ని చల్లగా ఎందుకు అవుతుంది? అగ్ని మంచగు. ఆకూపారం భూమి స్థలంబగు. ఆకూపారం అంటే సముద్రం. సముద్రము భూమి అయిపోతుంది, అంటే నీరంతా ఇంకిపోతుంది. శత్రుండతిమిత్రుడవు. శత్రువైనటువంటి వాడు చాలా గొప్ప మిత్రుడైపోతాడు. విషము దివ్యాహారమౌ. విషము తింటే అది గొప్ప ఆహారమై కూర్చుంటుంది. ఎప్పుడు ఎన్నగా ఆలోచించి చూస్తే శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్. ఎప్పుడు శివ 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 అని చెప్పడం అలవాటైన వాడెవడున్నాడో వాడికి పైవి మారుతాయి. అంటే ఇందాక నేను ఎలా చెప్పానో అలా మారుతాయి. ఎందుకు మారలాగా అంటే మీ యందు ఆనుకూల్యతని పొందుతాయి పంచభూతములు కూడా. శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ. ఈ పద్యంలో ఉన్నటువంటి గమ్మత్ ఏమిటో తెలుసా అండి? లోకానికి చెప్పట్లేదు కాబట్టి జనులారా మీరు శివనామమును పట్టుకొనుడు అని చెప్పట్లేదు ఆయన, శివుడికి చెప్పుకుంటున్నారు. ఇదే మీరు పట్టుకోవలసినటువంటి గమ్మత్తు. ఆయన మీకు బోధ చేయలేదు, నాకు బోధ చేయలేదు. దూర్జటి ఏది చెప్పుకున్నా శివుడికి చెప్పుకున్నాడు. శివుడికి చెప్పుకుంటున్నాడు వెళ్ళి. ఏమని? శివ అని శివుణ్ణి పిలిచి నీ నామము సర్వవస్యకరమౌ. నీ నామము ఎప్పుడూ పలకాలి, ప్రతిదానికి అవసరం అది. శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. మకుటం ఆ శివుణ్ణి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వరుడిగా చూస్తున్నాడు కాబట్టి శివ శ్రీకాళహస్తీశ్వర. ఇందులో ఉన్నటువంటి మాటని మీరు కొంచెం పట్టుకోండి. పైవి ఎలా మారుతాయన్న విషయాన్ని నేను మీకు ఒకసారి విజ్ఞాపన చేస్తాను. అవి దేని కొరకు అంటే విచారణ చెయ్యమని. కవి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీకోసం చెప్తే దీన్ని వివరణ చెయ్యాలి. నేను రేపు పొద్దున్న లోకానికి తెలుస్తుందో తెలియదో వజ్రం పువ్వు ఎలా అవుతుంది అని వాళ్ళు అనుకుంటారేమో. అంటే మళ్ళీ తర్వాత పద్యంలోనో ముందు పద్యంలోనో పువ్వు వజ్రం పువ్వు ఎలా అయిందో, అగ్ని మంచి ఎలా అవుతుందో వివరణ చెయ్యాలి. ఆయన మీకోసం చెప్పట్లేదు, ఆయన శివుడి కోసం చెప్పుకుంటున్నాడు. శివుడికి అర్థం అవ్వదని కాదు, తాను శివుడికి అర్థం అవ్వాలని చెప్పుకుంటున్నాడు. నేను ఈ స్థాయిలో ఉన్నాను కానీ నాకు తెలుసు శివ, నేను ఎన్ని తప్పులు చేస్తున్నా నా మనస్సు ఎక్కడుంటుందో తెలుసా? తప్పు చేస్తూ ఉంటాను, అయినా నా నాలుక శివనామం వదలలేదు, శివ శివ అంటూనే ఉంటుంది. శివ నీ నామము సర్వవస్యకరమౌ. నీ నామము వదిలిపెట్టకూడదు. శ్రీకాళహస్తీశ్వర ఆ నామము రక్షించి తీరుతుంది. మీకు నేను ఇక్కడ ఒక్క మాట చెప్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. కలియుగమంత ప్రమాదకరమైనటువంటి యుగము వేరొకటి ఉండదు. ఎందుచేత? మీరు యజ్ఞము చేయలేరు, యాగము చేయలేరు. ఎందుకు చేయలేరు అన్న విషయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు అవన్నీ నేను చెప్తే చాలా కష్టం. యజ్ఞయాగాది క్రతువులు మీరు చేయలేరు, లేకపోతే విశేషమైన కార్యక్రమాలు చేయలేరు. అన్నిటినీ మించి
18 సెకండ్లకి మించి ఎవరైనా 18 సెకండ్లు కానీ విస్మృతి లేకుండా భగవంతుడి పాదములను ధ్యానములో చూడగలిగితే వాడు ముముక్షు, వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు కలియుగంలో. అంటే 18 సెకండ్లు మనస్సు నిలబెట్టలేరు. ఇంత చంచలమైనటువంటి మనస్సు ఉంటుంది. ఇటువంటి స్థితిలో మిమ్మల్ని ఉద్ధరించడానికి ఏముంది కలియుగంలో? కలియుగంలో మిమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అత్యంత తేలిక మార్గం ఏదో తెలుసా అండి? నామమే. మీరు నామమును పూనికతో పట్టుకోవాలి. అందుకే ఇన్ని నామాలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రారంభం ఏమొస్తుందంటే ఒక నామం పట్టుకుని ఇంకొక నామాన్ని ద్వేషించకూడదు. భగవంతుడికి రూపములు ఆయన కోరుకున్నాడు కాబట్టి తీసుకున్నాడు. బాగా మీ జీవితంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఎవరైనా రూపముల యందు భేదం చెప్పేవాళ్ళు జీవితంలో తటస్థిస్తే వాదన చెయ్యొద్దు. కానీ లోపల ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మృత్పిండమేకం బహుభాండ రూప. మట్టి ముద్ద ఒక్కటే ఉంటుంది. ఆ మట్టి ముద్ద తీసుకుని మీరు మూకుడు చేస్తే మూకుడు అవుతుంది, దాంతో అట్లకాడ చేస్తే అట్లకాడ అవుతుంది, మీరు ప్రమిద చేస్తే ప్రమిద అవుతుంది, మట్టితో బొమ్మ చేస్తే బొమ్మ అవుతుంది. ఇన్ని రూపములుగా మారినటువంటిది మట్టి ఒక్కటేనా కాదా? ఒకటే మట్టి. మృత్పిండమేకం బహుభాండ రూప గోక్షీరమేకం బహుధేనుజాత. అనేకమైన ఆవుల యొక్క పాలు మీరు పితికారు. మత్సల ఆవుల పాలు పితికారు, తెల్లావుల పాలు పితికారు, నల్లావుల పాలు పితికారు, ఎర్రావుల పాలు పితికారు, అన్ని పాలు తెచ్చి కలిపారు. ఇప్పుడు ఈ పాలని మీరేమంటారు? ఆవు పాలు అని పిలుస్తారు. ఇన్ని రకాల పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అంతేకాని మత్సలావుల పాలు మత్సలుగా, ఎర్రావు పాలు ఎర్రగా, తెల్లావు పాలు తెల్లగా ఉండవుగా. ఎన్ని ఆవులు ఇచ్చినా పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. ఆవు పాలు అని పిలుస్తారు తప్ప నల్లావు పాలు, ఎర్రావు పాలు, తెల్లావు పాలు అని మీరు పిలవలేరు, మీరు గుర్తించలేరు కలిపేసిన తర్వాత. గోక్షీరమేకం బహుధేనుజాత. అలాగే సువర్ణమేకం బహుభూషణ అని. ఒకటే బంగారం ఉంటుంది. ఒకరి మెడలో మంగళసూత్రంగా ఉంటుంది, వేరొకరి చేతులకి గాజులుగా ఉంటుంది, నా మెడలో రుద్రాక్షలుగా ఉంటుంది, వేలికి ఉంగరాలుగా ఉంటుంది, కాలికి కడియాలుగా ఉంటుంది, భుజాలకి కేయూరములుగా ఉంటుంది. ఎన్ని నామములు ఎన్ని రూపములు పొందినా ఏది పొందింది? ఒక బంగారమే పొందింది. అలాగే ఒక్క ఈశ్వరుడే అనేక రూపములను పొందుతాడు తప్ప ఈశ్వరుడు యందు భేదం ఉండదు. వస్తుతః భేదం లేదు. ఉన్నది ఒక్క పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే ఒకనాడు శివుడిగా కనపడ్డాడు. ఇవాళ నేను మీకు కాళహస్తీశ్వర శతకం చెప్తూ పరమశివతత్వం చెప్తూ పొంగిపోతున్నాను. రేపు నేను నవంబర్ 5వ తారీఖున సూర్యకళామందిరంలో వేదిక మీద కూర్చుని శ్రీకృష్ణ కర్ణామృతం చెప్తాను. అప్పుడు నేను కృష్ణతత్వాన్ని తలుచుకొని పొంగిపోతాను. ఎందుకు పొంగిపోతాను? అదేమిటండి, కోటేశ్వరారికి ఒక నిజాయితీ లేదా? ఆయన శివభక్తుడా కృష్ణ భక్తుడా? అసలు ఏమిటైనా అంటే నాకు శివుడు కృష్ణుడు అని రెండుగా కనపడుతున్న పదార్థము మూలమునందు ఒక్కటే. ఆ పదార్థమే నాకు రెండుగా కనపడుతోంది. అందుకని ఏ రూపంగా కొలిస్తే నాకేమిటి? నాకు పొంగే నా స్వామి ఇన్ని రూపాలుగా కనపడుతున్నాడు, ఎన్ని రూపాలుగానైనా నేను స్తోత్రం చేసుకోగలను. కాబట్టి మీరు గమనించవలసినది అది, నామమునందు ఈ తొట్టుపాటు రాకూడదు. ఏమంటే ఈ నామం చెప్తే ఆ నామం ఆయనకి కోపం వస్తుందా? అలా ఉండదు. ఆ నామం ఆయనే ఈ నామం ఆయనగా ఉంటాడు. అంతేగాని రెండు ఉండవు ప్రపంచంలో. మీరు చూడండి, ద్రాక్షారామం వెళ్ళండి, ఎవరు అక్కడ క్షేత్రపాలకుడు? శ్రీ మహావిష్ణువు. మీరు విష్ణు క్షేత్రానికి వెళ్ళండి, క్షేత్రపాలకుడు ఎవరు? హనుమ. హనుమ ఎవరు? శివాంశ సంభూతుడు. కాబట్టి ఎవరికి ఉంటారు? ఒక ఈశ్వరుడే. మీకు ఒక పాఠం చెప్పాలంటే ఆ ఈశ్వరుడే అనేక రూపాలు పొందుతూ ఉంటాడు. కాబట్టి ఒక్క పదార్థమే ఉన్నది అని మీరు గుర్తుపెట్టుకుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. నామము యొక్క గొప్పతనం ఏమి మీకు చాలా తేలిగ్గా అర్థమైపోవడానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పట్టేసుకోగలుగుతారు. నామం ఎటువంటిదో తెలుసా అండి? మీకు ఒక పుచ్చిపోయిన కర్ర ఒకటి దొరికింది అనుకోండి, మీరు తెలియక సరదాగా కర్ర తీసుకుని చేత్తో పట్టుకుని ఎక్కడో కూర్చుని ఇలా దాన్ని ఒంటి మీద కొట్టుకుంటూ కూర్చున్నారు. కాసేపటికి మీరు చూసేటప్పటికి మీ ఒడి నిండా పురుగులే. ఏమిటి ఈ పురుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చూశారు. కర్ర అంతటా పురుగులు ఉన్నాయి. ఈ కర్రకి ఇదేంటి ఎక్కడున్నాయి పురుగులని చెప్పడానికి లేదు, కర్ర అంతా పురుగులే. ఇప్పుడు ఆ కర్రకి ఒక ఆయన ఏం చేశాడంటే, ఎండిపోయిన కర్ర కనుక, పుచ్చిపోయిన కర్ర కనుక, పురుగులతో ఉన్న కర్ర కనుక రెండు వైపులా అగ్నిహోత్రం వెలిగించాడు. రెండు వైపులా అగ్నిహోత్రం వెలిగించబడినటువంటి కర్ర యొక్క వేడి చేత, సెగ చేత, పొగ చేత
ఆవరిస్తున్న మంటల చేత నిశ్శేషముగా అన్నీ మరణించేవి ఏవి? ఆ వస్తువుతో పాటు కాలిపోయేవి ఆ పురుగులు. నామము అనేక పాపములు చేసి పుచ్చిపోయిన కర్ర వంటి కర్రకి రెండు వేపులా అంటించిన అగ్నిహోత్రము వంటిది. ఆ నామము మీరు పట్టుకున్నారనుకోండి, పట్టుకుంటే ఏమవుతుంది? అందుకే పెద్దలు అంటారు, నామం చెప్పలేనటువంటి స్థితి ఒకటి ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు మీరు నామం చెప్పలేరు. అందుకే 11 మాటలు మీ ఇష్టదేవతా నామం చెప్పుకుని మీరు నిద్రలోకి వెళ్ళిపోతే తర్వాత మాట్లాడకూడదు. ఇంకా 11 సార్లు ఇష్టదేవతా నామం చెప్పి మీరు నిద్రపోతే ఆ నిద్ర మళ్ళీ ఉదయం తెల్లవారి లేవగానే మీరు భగవన్నామంతో నిద్రలేస్తే ఏదో ఒక నామం చెప్తూ నిద్ర. అందుకే ప్రాతస్మరామి ఇచ్చారు శంకరాచార్యులు వారు. నిద్రా సమాధి స్థితి. ఆ నిద్రంతా సమాధి. ఎంత అదృష్టం చూడండి. నామము పట్టుకున్న వాడి గొప్పతనం ఎలా ఉంటుందంటే, తామరాకు బురద నీటిలో ఉంటుంది, కానీ బురద నీరు తామరాకు అంటుకుంటుందా? అంటుకోదు. దానికి ఒక రకమైనటువంటి జిగురు లాంటిది రాసినట్టుగా ఉంటుంది. అందుకని నీటి చుక్క పడినా ముత్యంలా మెరుస్తుంది తప్ప ఆకు కట్టుకోదు. కొమ్మరి పురుగు పేడలో తిరుగుతుంది, కానీ కొమ్మరి పురుగుకి పేడ అంటుకోదు. బాతు బురద నీటిలో తిరుగుతుంది, కానీ బాతుకి బురద అంటుకోదు. నామమును పట్టుకున్నటువంటి వాడు సంసారమునందే ఉన్నా వాడికి సంసారము పట్టుకోదు. ఎందుకు పట్టుకోదు? కర్రకి రెండు వైపులా అగ్నిహోత్రం వెలిగిపోతుంది. ఈ వెలిగిపోతుండడంలో ఒకటి మాత్రం మీ మనస్సుకు మీరు అలవాటు చేయాలి. ఏ పని చేస్తున్నా నామం నడుస్తుండాలి. మీకు తెలియకుండానే శివ శివ అని అలవాటు చేశారనుకోండి. దూర్చిట్ అంటున్నారు ఇక్కడ, శివ శివేచ్ఛాభాష నొల్లాసకిన్. శివ శివ, శివ అంటే మంగళము. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకంటే ఎలాగో అయ్యప్ప స్వామి గుళ్ళో శివపురాణం చెప్పేటప్పుడు శివ అన్న నామానికి విశేష వ్యాఖ్యానం చేస్తాం. శివ అంటే మంగళము. మీ ఇంట్లో జరగవలసిన సమస్త శుభముల యొక్క పేరే శివ. అటువంటి శివ 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 అని మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, మీ ఇంట్లో మంగళం తప్ప అమంగళము ఉండదు. పైగా ఇంకో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? మీరు భగవన్నామం చెప్తూ వండినటువంటి వంట తిన్నవాడి మనస్సు కూడా మారుతుంది కొన్నాళ్ళకి. వాడు ఎంత పాషండుడైనా వాడి మనస్సు మారిపోతుంది. ఎందుకంటే ఈ నామశక్తి ఆ పచనం అవుతున్న పదార్థంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి నామము చాలా గొప్పది. ఇటువంటి నామము గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నారు, శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్. మనిషి జీవితంలో సమస్త ప్రయోజనములు దేనివల్ల కలుగుతాయి? శివనామము వలన కలుగుతాయి. ఎప్పుడు చెప్పాలా నామం? ఎప్పుడూ చెప్తూనే ఉండాలి. అది మీకు తెలియకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. అది మిమ్మల్ని రక్షిస్తోందని మీకు తెలియక్కర్లేదు కూడా. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక విషయం స్ఫురణకు వస్తోంది. నేను ఇప్పుడు అసుర సంధ్య వేళలో ఒక కొత్తగా కట్టబడిన శివాలయం దగ్గర ఈ విషయం ప్రస్తావన చేస్తే లోపల కూర్చున్నటువంటి శివాలయంలో ఉన్న శివుడు పులకరించిపోతాడు నిస్సందేహం. నేను ఆ విషయం ప్రస్తావన చేస్తాను మీతోటి. గిని అని ఒక పిల్లవాడు ఉండేవాడు. గిని అంటే పంచదార చిలక అని అర్థం. ఆయన తండ్రి గారి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తల్లి గారి పేరు మహాలక్ష్మమ్మ గారు. ఈ రెండు పేర్లు నేను మర్చిపోను, ఎందుకంటే నా ప్రాణప్రదమైన వ్యక్తి అయిన. కాబట్టి ఆ మహాలక్ష్మమ్మ గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీళ్ళిద్దరూ ఫిరంగిపురంలో ఉంటుండేవారు. ఉంటున్న రోజుల్లో చిదంబరంలో బ్రహ్మాండమైన తిరణాలు జరుగుతుంటే ఈ పిల్లవాడి తండ్రి గారు చిదంబరం వెళ్ళి బంధువుల ఇంట్లో రాత్రి ఉండి, రాత్రి జరిగేది ఉత్సవం అంతా పెద్దాపురంలో మరిడమ్మ వారి సంబరాలు జరిగినట్టు. అందుకని ఆ ఉత్సవం చూసొస్తానని చెప్పేసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బయలుదేరుతున్నారు. ఈ గిని చిన్న పిల్లవాడు, చాలా చిన్నవాడు, 3-4 ఏళ్ళు ఉంటాయి. నాన్నగారు నేను వస్తాను మీతో అని వెంటపడ్డాడు. తండ్రి గారు నువ్వు రావద్దురా, చిదంబరంలో జరిగేటటువంటి ఉత్సవాలంటే కొన్ని వేల మంది వెడుతుంటారు, పిల్లవాడివి నలిగిపోతావు తప్పిపోతావు వద్దన్నారు. వాడు వినలేదు. మహాలక్ష్మమ్మ గారు అన్నారు పోన్లేండి తీసుకెళ్ళండి పిల్లవాడిని అన్నారు. తీసుకెళ్ళారు. వాడు చుట్టాలింటికి వెళ్ళి దగ్గర నుంచి నాన్నగారండి ఎప్పుడు చీకటి పడిపోతుందండి, ఎప్పుడు ప్రారంభం అవుతుందండి, ఎప్పుడు తిరణాలు జరుగుతాయండి, ఆ రథం ఎలా పెడుతుందండి, నేను చూడాలి నాన్నగారండి, నన్ను తీసుకెళ్ళండి నాన్నగారండి అంటుంటే ఆయన అన్నారు, రే రాత్రి 9 అయితే బాగా ప్రారంభం అవుతుంది, నువ్వు పడుకోరా 9 గంటల వరకును, నేను నిన్ను తీసుకెడతానన్నారు. ఆ పిల్లాడు ఆ చుట్టాలింట్లో అన్నం తినేసి పడుకున్నాడు. వాడికి నిద్ర పట్టేసి, పిల్లవాడు కదా గాఢ నిద్రలో వెళ్ళిపోయాడు. 9 గంటలకి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బంధువుతో కలిసి చిదంబరంలో తిరణాలు చూడడానికి బయటికి వెళ్తున్నారు.
పిల్లాన్ని కదిపి చూశారు, లేవలేదు. గట్టిగా లేపితే అమ్మకి దూరంగా ఉండడం ఇదే కొత్త ఏమో, అమ్మ కావాలని ఏడుస్తాడో ఏమిటో ఇప్పుడని చెప్పి లేపకుండా పడుకున్నాడు కదా అని వెళ్ళిపోయారు. ఇక్కడ ఫిరంగిపురంలో మహాలక్ష్మమ్మ గారు పడుకుని నిద్రపోతున్నారు. ఆవిడికి కల వచ్చింది. చిదంబరం తిరణాలలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగినట్టు, కొన్ని వేల మంది తొక్కిసలాడుకున్నట్టు, అందులో చాలామంది మరణించినట్టు, తన పిల్లవాడికి కూడా ప్రమాదం వస్తున్నట్టు కల వచ్చింది. ఆవిడికి తెలివి వచ్చేసింది. ఆ రోజుల్లో ఫోన్లు, సెల్ ఫోన్లు లేవు కాబట్టి ఆవిడ ఏం చెయ్యాలో తెలియక చిదంబరంలో నటరాజస్వామి ఉన్నాడు కదా అని ఇహ పడుకోవడం మానేసి పవిత్రోవా సర్వావస్థాంగతో పివాని 3 మాటలు నీళ్లు జల్లుకుని ఆవిడ అలాగే కూర్చునో గదిలో చిదంబరంలో నటరాజస్వామి వారిని మనసులో తలుచుకుంటూ నటరాజ శివ అనుకుంటూ సాంబ సదాశివ అని నామం చెప్పుకుంటూ కూర్చున్నారు. తెల్లవారిపోయింది. మొట్టమొదట పాలు పోసేటటువంటి ఆవిడ వచ్చేది. ఆవిడ పక్క ఊళ్ళల్లో ఉన్న విషయాలన్నీ కనుక్కుని వస్తుండేది. వచ్చేటప్పుడు వస్తూనే పాలు పోస్తూ, అమ్మ మీకు ఈ విషయం తెలుసా, రాత్రి అయ్యగారు చిదంబరం వెళ్ళారు కదా, ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగిందమ్మా, కొన్ని 100 మంది తొక్కిసలాటలో చచ్చిపోయారు, పిల్లలు చాలామంది చచ్చిపోయారట అని చెప్పింది. హడిలిపోయి మహాలక్ష్మమ్మ గారు, రాత్రి నాకు వచ్చిన కల యథార్థం అన్నమాట, గిని ఏమైపోయాడో ఈ చిన్ని పిల్లాడని బెంగెట్టుకుని బంధువుల పిల్లాడిని పిలిచి పరిగెత్తుకుంటూ చిదంబరం వెళ్ళమన్నారు. పరిగెత్తుకుంటూ ఆ స్టేషన్కి వెళ్ళేటప్పటికీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పిల్లాడిని ఎత్తుకుని వస్తున్నారు. ఈ పిల్లవాడు నిద్ర లేచి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు, తిరణాలకి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అని పేచీ పెట్టాడు. ఒరే అదెక్కడో తెలియదు కానీ 9:15 వరకు తెలివేసి ఉన్నవాడివి 9 గంటలకి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయావు, లేవలేదు. కానీ నువ్వు వస్తే ప్రమాదం జరిగి ఉండేది, నువ్వు నాకు దక్కి ఉండేవాడివి కావు. ఏ అదృష్టం కాపాడిందో, నువ్వు నిద్రపోవడం మంచిదైందిరా నిన్న అని ఆ రోడ్లు చూపిస్తుంటే ఆ పిల్లవాడు చూసి ఆశ్చర్యపోయాడు. తిరిగి వచ్చిన తరువాత పిల్లవాడిని ఇంటికి తీసుకొచ్చి మహాలక్ష్మమ్మ గారు ముద్దులు పెట్టేసుకుని పొంగిపోయి నా కొడుకు నాకు దక్కాడని, రాత్రల్లా నేను చెప్పుకున్న శివనామమే ఈ పిల్లవాడు నిద్రపోయేటట్టు చేసి నా కొడుకుని నాకు అందించింది అని ఆవిడ పొంగిపోయారు. ఆనాడు 3 సంవత్సరముల గిని బతికి బట్ట కట్టినటువంటి వాడే చంద్రశేఖర పరమాచార్య స్వామివారు. ఆయనే మహానుభావుడు కాంచీ పీఠాధిపతులై నడిచే దేవుడై మన కోసమని ఒక రాత్రి అమ్మ చెప్పుకున్న నామం చేత బతికినటువంటి పిల్లవాడు ఈ దేశపు యొక్క ఖ్యాతిని, కాంచీపుర ఖ్యాతిని, ఈ దేశపు వైభవాన్ని అంతర్జాతీయంగా దిశల వ్యాపింపచేసినటువంటి మహాపురుషుడయ్యాడు. నామము యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. కాబట్టి నామము మనని రక్షించుకోవడం కాదు, ఇతరుల్ని రక్షించడానికి కూడా ఆ నామము ఉపయోగపడుతుంది. మీకు యజ్ఞయాగాది క్రతువులు మంత్రానుష్ఠానము చేయాలంటే శౌచం ఉండాలి, శౌచం లేకుండా చేయకూడదు. శౌచం అంటే ఓ స్నానం చేసి ఉండాలి, దానికి తగిన వస్త్రధారణలో ఉండాలి, మీరు మంత్రానుష్ఠానం చేయాలి. కానీ నామము చెప్పడానికి మాత్రం ఏ విధమైనటువంటి శౌచము అక్కర్లేదు. మీరు ఎంత అశౌచ స్థితిలో ఉండండి, నామం చెప్పచ్చు. కాబట్టి ఆ నామము యొక్క సౌలభ్యము అంత గొప్పది, ఆ నామము యొక్క గొప్పతనం అంత గొప్పది. కనుకనే దుర్జటి వాళ్ళ శివుడి దగ్గరికి వెళ్ళి శివనామం గురించి చెప్తున్నారు. ఇది విచిత్రం. లోకం దగ్గరికి వచ్చి శివుడి నామం గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే భక్తుల దగ్గరికి వెళ్ళి భగవంతుడి నామం గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే భగవన్నామము పలుకవే మనస అంటూ త్యాగరాజాదులు తన మనస్సుకి తాను చెప్పుకున్నారు. దూర్జటి వీళ్ళెవరితో సంబంధం పెట్టుకోలేదు. శివుడి దగ్గర కూర్చుని శివుడికి చెప్తున్నాడు ఆయన ఏమని, శివ పవి పుష్పంబవు, నీ నామం చెప్తే శివ వజ్రాయుధము పుష్పమగును. ఎలా అవుతుందండి వజ్రాయుధం పుష్పం అవడం ఏమిటి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మామూలు తరహా రచయిత అయి ఉంటే, శతకకర్త అయి ఉంటే మీకు నాకు అర్థం అవడానికి ఉదాహరణలు చెప్పుండేవాడు ఆయన. ఆయన మీతో నాతో మాట్లాడటల్లా శివుడితో మాట్లాడుతున్నాడు. వజ్రాయుధం పుష్పం ఎప్పుడైందో శివుడికి తెలుసు, దూర్జటికి తెలుసు. కాబట్టి మీకు నాకు చెప్పాలా? చెప్పక్కర్లేదు. కానీ ఏమండి మరి మాకు చెప్పకపోతే మాకు ఎలా అర్థం అవుతుంది? మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. అసలు నిజానికైతే నేను ఈ పద్యానికి వ్యాఖ్యానం చెప్పకూడదు. చెప్పకుండా ఏం చేయాలంటే రేపటి రోజున ఉపన్యాసానికి వచ్చి అమ్మా హైమవతి గారు పవి పుష్పంబగు ఎలా అవుతుందో చెప్పండి అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి? 24 గంటలు తపస్సు చేయాలి పవి పుష్పం ఎలా అవుతుందో ఆలోచించడానికి. ఈ ఆలోచనే తపస్సు.
మీరు పట్టుకోగలగాలి. సమస్త వాంగ్మయంలో అలా ఎప్పుడైనా అయిందా? వజ్రాయుధం పువ్వు కింద అయిపోతుంది. అగ్ని మంసగు, అగ్ని మనసు ఎప్పుడైంది చెప్పండి గోపి గారు అని ఎల్లుండి అడగాలి. 48 గంటల తపస్సు తర్వాత గోపి గారు ఎల్లుండి చెప్పవలసి ఉంటుంది. అగ్ని మంచి ఎలా అవుతుంది అంటే 48 గంటల తపస్సు ఆయన చెయ్యాలి. ఇలా మీ మనస్సుని శివుడి దగ్గరికి చేర్చి శివుడి గురించి ఆలోచింప చెయ్యడం ఆయన ప్రయత్నం ఒక రకంగా. సరే అంత అల్లరి ఇప్పుడు నిజంగా రేపు పొద్దున్న నువ్వు అడుగుతావా ఏమిట్రా కొంప తీసంటే నేను అడుగుతానంటే రారేమో అసలు. లేదులేండి వస్తారు పాపం వాళ్ళు అటువంటి వాళ్ళు కారు. కానీ నేనేం మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టను. మీరు నన్ను ఏదో నేను చెప్తాను అనుకుని వచ్చారు కాబట్టి నేనే నాకు తెలుసున్నది చెప్పే ప్రయత్నం చేస్తాను. పవి పుష్పం బగు ఎక్కడైంది మీకు నేను ఒక ఉదాహరణ అందించే ప్రయత్నం చేస్తాను. పూర్వకాలంలో చ్యవనుడు అని ఒక మహర్షి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి జననము ఆయన. ఆ చ్యవన మహర్షి ఒక సరోవరానికి దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన గొప్ప పరమశివ భక్తుడు చ్యవన మహర్షి. శివభక్తుడు అన్నప్పుడల్లా మీరు విషయం గుర్తుపెట్టుకోండి, శివ శివ అమ్మవారికి భక్తుడు. కాబట్టి ఆయన తపస్సు చేస్తున్నాడు. ఒళ్ళంతా పొదలు పట్టేశాయి, పుట్టలు పట్టేశాయి. ఆయన లోపల కూర్చుని ఇంద్రియాలన్నిటినీ అరికట్టి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే చిత్రం ఏమిటంటే చ్యవనుడు కన్నులు తెరిచి ఉన్నాడు, కన్నులు మాత్రం మూతపడలేదు. ఎందుకు మూతలు పడలేదు? తపస్సు చేసేవాడు కళ్ళు తెరిచి తపస్సు చేయడం ఏమిటండి అంటే, నేను వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో కానీ కన్నులు తెరిచి అలా భావసమాధిలోకి వెళ్ళిపోయేటటువంటి స్థితి ఒకటి ఉంది శాస్త్రంలో. అలా వెడతారు, కన్నులు తెరిచి ఉంటారు, కన్నులు తెరిచి యోగ సమాధిలోకి వెడతారు. అమ్మవారి భక్తులలో ఒక రకమైన మంత్రోపాసన చేసిన వాళ్ళకి ఈ స్థితి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చ్యవనుడు కన్నులు తెరిచి యోగ సమాధి ఎందున్నాడు. ఈ స్థితిలో శర్యాతి అనబడేటటువంటి సూర్యవంశపు రాజు 400 మంది భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. 400 మంది భార్యలకి కలిపి ఒక్కతే కూతురు సుకన్య, మహాందగత్తె. ఆవిడ చెలికెత్తెలతో కలిసి ఆ పక్కన ఉన్నటువంటి ఉద్యానవనంలో ఆడుకుంటారు. ఆడుకుంటూ పరిగెత్తికెళ్ళి యథాలాపంగా ఓ పొదరిల్లు దగ్గర కూర్చుంది. ఆవిడ కూర్చుని ఇలా చూసింది ఆ పొదరింటి వంక. ఆ పక్కనే చ్యవనుడు తపస్సు చేస్తున్నాడు. అంత పుట్ట పట్టేసింది. ఒక్క కన్నులు ఉన్నటువంటి చోట మాత్రం ఆ తేజస్సుకి భయపడి పుట్ట పెట్టడం వదిలేసి, అందుకని కన్నులు రెండు మాత్రం ఆ పుట్ట లోపల నుంచి కాంతి శిఖలు వస్తున్నట్టుగా వస్తోంది, దీప్తి లోపల నుంచి. చూసింది సుకన్య, ఏమిటి 2 మినుగుడు పురుగులు ఉండాలి బహుశా, ఈ 2 కన్నాల్లోంచి ఇంత కాంతి ఎందుకు వస్తోందని ఒక పుల్ల తీసి ఒక కన్నంలోకి పొడిచింది. పొడిస్తే అది ఆయన కంట్లో గుచ్చుకుని ఆయన కన్ను పోయి నెత్తురు కారింది. ఆయన అప్పటికి తపస్సమాధిలో ఉన్నాడు. వాక్కు గబగబా పైకి రాదు, ఆహారం లేదు. దాని చేత నీరసించిన కంఠంతో కళ్యాణి ఆగు ఆగు అంటున్నాడు. వినకుండా 2వ కంట్లో పొడిచింది. 2 కళ్ళు పోయి నెత్తురు కారిపోతుంది. ఆయన ఎవ్వరినీ శపించలేదు, ఆయన అలాగే ఉండిపోయాడు. ఈ పిల్ల ఆటలాడుకుని వెళ్ళిపోయింది. కానీ పిల్లకి ఏదో అనుమానం వచ్చింది. పుల్ల పెట్టి పొడిచినప్పుడు ఏవో మెత్తగా తగిలి ఏదో మూలుగు వినపడింది అని భయపడింది. రాజు వెళ్ళిపోయాడు, రాణులు వెళ్ళిపోయారు, పిల్ల వెళ్ళిపోయింది. కానీ మహర్షికి జరిగినటువంటి అగౌరవం పట్ల ప్రకృతి కోపాన్ని పొందింది. భక్తుల జోలికి వెళ్ళకూడదు, చాలా ప్రమాదం. అలా వెళ్ళేసరికి అందరికీ కూడా మలమూత్ర బంధనం అయిపోయింది. ఎవ్వరికీ మూత్ర విసర్జన అవ్వట్లేదు, మల విసర్జన అవ్వట్లేదు. కడుపులు పట్టుకుని సైనికులు, రాజు, రాణులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. మంత్రుల్ని పిలిచి అడిగాడు ఎందుకు ఇలా జరిగిందని. బహుశా ఎవరో ఒక మహర్షి పట్ల అపచారం జరిగి ఉండాలి. అప్పుడు ఎక్కడ జరిగింది చూడమన్నాడు. అందరూ వెళ్ళారు, వెతికారు. నెత్తురు కారుతున్నటువంటి పుట్ట కనపడింది. అలా కిందకి నెత్తురు కారుతోంది. చూసి వచ్చి చెప్పారు, తపస్సు చేసుకుంటున్నటువంటి చ్యవనుని యొక్క కన్నులు ఎవరో పొడిచేశారు. రాజు గబగబా వెళ్ళి ఆఖరికి గుర్రాలకి కూడా మలమూత్ర బంధనం అయిపోయింది, జంతువులకి కూడా. ఆయన పడుతున్న బాధ అటువంటిది. రాజు వెళ్ళి అన్నాడు, అయ్యా పొరపాటైపోయింది, మీ 2 కన్నులను పొడిచేశారు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి సేవకులలో కొంతమంది సేవకుల్ని మీకు వినియోగిస్తాను, వారు జీవితాంతం మీకు సేవ చేస్తారు, మీ 2 కన్నులు లేనటువంటి లోటు వాళ్ళు తీరుస్తారు అంటే చ్యవనుడు అన్నాడు, నీ సేవకులు నాకు సేవకులుగా ఎలా ఉంటారు?
వాళ్ళు నా యందు భక్తితో ఉంటారా? పైగా నాకు ఇప్పుడు కళ్ళు లేవు, నేను ఒకసారి పిలిస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, నన్ను ఎందుకు చూస్తారు? కళ్ళు లేకపోయినా నన్ను పరమ ప్రేమతో చూడాలంటే ఎవరు చూడాలి? నన్ను కట్టుకున్నదైతే చూస్తుంది, అయ్యో నా భర్తని, కనుక నీ కూతుర్నిచ్చి నాకు వివాహం చేయను అంటే ఆశ్చర్యపోయి లేక కలిగినటువంటి ఒక్కగానొక్క కుమార్తె ఆ పిల్లని ఎలా ఇస్తాడు? కాబట్టి ఇవ్వడం మానేసి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఈ విషయం సుకన్యకి తెలిసింది. ఆవిడ వచ్చి తనంత తానుగా తండ్రికి విజ్ఞాపన చేసింది. మీకు కష్టం వచ్చిందని నేను అంటలేదు, నేను అటువంటి మహాపురుషుడికి ఇల్లాలినై ఆయన సేవ చేసుకోవడం కన్నా నాకు అదృష్టం ఏముంటుంది? ఒక మహాపురుషుడికి ఇల్లాలవడంలో ఉన్న అదృష్టం ఎప్పుడంటే ఆయనకి అన్నం వండి పెట్టచ్చు, ఆయన పూజామందిరం సర్ది పెట్టచ్చు, ఆయన భగవంతుని యొక్క సేవ చేసుకుంటుంటే ఉపకారం చెయ్యొచ్చు. అన్నిటినీ మించి అంత భగవంతుణ్ణి నమ్ముకుంటున్నటువంటి వాడు అస్వస్థతతో ఎప్పుడైనా పడి ఉంటే ఆయనకి చేసిన శుశ్రూష ఎంత గొప్ప ఫలితం. కాబట్టి అంధుడైనటువంటి చవనుడికి నేను చేసేటటువంటి సేవా ఫలితం అంతా ఇంత కాదు. కాబట్టి నేను ఆయన్ని భర్తగా మనసారా వరిస్తున్నాను, నాకు ఆయన్ని ఇచ్చి వివాహం చేయమని అడిగింది. సరే, శర్యాతి మహర్షి వాళ్ళిద్దరికీ వివాహం చేసి పంపేశారు. పంపేసిన తర్వాత ఇద్దరు అరణ్యానికి వెళ్ళిపోయారు. నిజంగా ఆవిడ చేసింది మహాతల్లి దేవీ భాగవతం మీరు ఎప్పుడైనా చదివితే మీకు కనపడుతుంది ఎంత శుశ్రూష చేసిందో. ఇటువంటి తల్లి ఒకనాడు దగ్గరలో ఉన్నటువంటి సరోవరంలో స్నానం చేసి నీరు తీసుకురావడం కోసమని వెళ్ళింది. సూర్యపుత్రులైనటువంటి అశ్వనీ దేవతలిద్దరూ ఆవిడికి సాక్షాత్కరించారు. అక్కడ తిరుగుతున్నారు వాళ్ళు. అశ్వనీ దేవతలంటే వాళ్ళు దేవ వైద్యులు, వాళ్ళు చెయ్యనటువంటి వైద్యం ఉండదు, వాళ్ళు చాలా గొప్ప వైద్యులు. ఒక్క శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క భంగధర వ్యాధిని మాత్రమే వారు మాన్పలేకపోయారు, అభిచారిక ప్రయోగం కనుక. కాబట్టి ఆ అశ్వనీ దేవతలు ఈవిడ్ని చూసి, ఇంత అందగత్తెవి, నువ్వు ఎవరి ఇల్లాలివి, నువ్వు ఎందుకు భూమి మీద నడుస్తున్నావు, సరే పెద్ద స్తోత్రం మొదలుపెట్టారు. ఆవిడంది, నేను మహానుభావుడైనటువంటి చవనుని యొక్క ఇల్లాలిని, నా తండ్రి శర్యాతి, నా భర్త అంధుడు, నేను ఆయనకి సేవ చేస్తూ ఉంటాను అని. అయ్యయ్యో, ఇంత అందగత్తెవి, నిన్ను తీసుకెళ్ళి ఆ అంధుడికి అంటగట్టాడా మీ తండ్రి? నువ్వు మా ఇద్దరిలో ఎవరో ఒకరిని వరించు, నిన్ను మేము వివాహం చేసుకుంటామన్నారు. అశ్వనీ దేవతలంటే విలిగిపోతుంటారు. ఆవిడంది, ధూర్తులారా ఎంత మాట అన్నారు, నేను సుకన్య ఆ చవనుని యొక్క ఇల్లాలిని, ఇలా మీరు మాట్లాడితే, మీ పరిధిని మీరు అతిక్రమిస్తే నేను మిమ్మల్ని శపిస్తాను. వాళ్ళిద్దరూ భయపడి తట్టుబాటుతో ఒక మాట అన్నారు. వాళ్ళు తెలిసనలేదు, తడబడి మాట అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అయితే నువ్వు ఇంత శాపవాక్యాన్ని మా మీద వదిలిపెడతానంటున్నావు, భర్త యందంత ప్రీతి ఉన్నదంటున్నావు, మేము ఒక చిన్న పరీక్ష పెడతాం, నీ భర్తకి వచ్చిన అంధత్వాన్ని రూపుమాపేస్తాం, నవయవ్వనంలోకి తీసుకొచ్చేస్తాం, మాతో సమానమైన కాంతిని పుష్టిని తుష్టిని ఇచ్చేస్తాం. కానీ నీ భర్త మేము కలిసి సరోవరంలో స్నానం చేసినప్పుడు ముగ్గురం ఒక్కలాగే ఉంటాం, చవనుడిగానే ఉంటాం. మా ముగ్గురిలో ఎవరు నిజమైన చవనుడో నువ్వు గుర్తుపట్టాలి. నువ్వు గుర్తుపట్టలేక ముగ్గురులో మా ఇద్దరిలో ఎవరినైనా చవనుడు అంటే వారికే ఇల్లాలి కావాలంట. ఆవిడ తాను చెప్పలేదు ఈ మాట, ఆవిడ అంగీకారం చెప్పలేదు, చవనుడికి వెళ్ళి చెప్పింది ఆశ్రమంలో, ఇలా అంటున్నారు దేవవైద్యులని. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. చవనుడు ఆయన అన్నాడు, తడబడి కానీ పొరపాటున కానీ దేవతలన్న మాట వ్యర్థం కారాదు. దేవతలు ఒక మాట అంటే అది నిజం అవ్వాలి. కాబట్టి నేను సరోవరంలో స్నానం చేస్తాను, నీ పాతివ్రత్యం మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు గుర్తుపట్టగలవు, సరే రమ్మను దేవవైద్యుల్ని అన్నాడు. ముగ్గురు కలిసి వెళ్ళి సరోవరంలో మునిగారు. మునిగినప్పుడు చవనుడు తెలుస్తున్నాడు, అశ్వనీ దేవతలు తెలుస్తున్నారు. ముగ్గురు మునిగి పైకి లేచారు. ముగ్గురు చవన మహర్షి యొక్క అందచందాలతో నవయవ్వనంలో ఉన్నటువంటి చవనుడైపోయారు. ముగ్గురు వచ్చి ఒడ్డున నించున్నారు. భార్య అయిన సుకన్య గుర్తుపట్టలేకపోయింది. ఇప్పుడు ఎవరిని చూసి మీరే నా భర్త అనాలి? పొరపాటున కానీ ఆ మాట ఆవిడ నోటి వెంట వచ్చేసిందో, అశ్వనీ దేవతల ఇద్దరిలో ఎవరినైనా ఈ మాట అందో, అయిపోయిందంటే ఆవిడ పాతివ్రత్యం అంతా ఎంత అమంగళకరమైనటువంటి విషయం అయిపోతుంది ఇది. ఇప్పుడు ఆవిడకి భర్త మాట మీదున్న విశ్వాసంతో సరే అయితే అంది, కానీ భర్తని గుర్తుపట్టలేకపోయింది.
గుర్తుపట్టలేకపోతే ఆవిడకి ఒకటి జ్ఞాపకానికి వచ్చింది, నా భర్త అంధుడై కూడా ఏ పార్వతీ పరమేశ్వరుల్ని సేవించాడో, ఏ పార్వతీదేవి మహాపతివ్రతయో, ఏ పార్వతీదేవి సదాశివుడి ఇల్లాలో, ఏ పార్వతీదేవి నిరంతరము ఆయన యొక్క ఎడమ తొడ మీద కూర్చుంటుందో అటువంటి తల్లి నా పాతివ్రత్యాన్ని కూడా నిలబెడుతుంది అనుకుని 2 చేతులు జోడించి స్తోత్రం చేసింది. నమః పద్మోద్భవే దేవి నమః శంకరవల్లభే విష్ణుపత్ని నమస్తుభ్యం వేదమాత సరస్వతి బుద్ధిదాసి త్వమజ్ఞానాజ్ఞానినా మోక్షదా సదా సిద్ధిదా యోగినామంబా జయదా కీర్తిదా పునః శరణం త్వాం ప్రపన్నాస్మి విస్మయం పరమంగతాః అని. అసలు నిజంగా ఇళ్లలో ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ శ్లోకాలు చదువుకోవాలి అమ్మవారి అనుగ్రహానికి. ఈ స్తోత్రం చేసేటప్పటికి అమ్మవారు అనుగ్రహించింది. అసలు చ్యవనుడెవరో గుర్తుపట్టగలిగిన శక్తిని సుకన్యకి ఇచ్చేసింది. ఇచ్చేయగానే సుకన్య చ్యవనుండి గుర్తుపట్టగానే అశ్వినీ దేవతలు చాలా సంతోషించారు. చ్యవనుడు నవయవ్వనంతో సుకన్యకి భర్త అయ్యాడు. కానీ మీరు నాకింత మహోపకారం చేశారు, నేను మళ్ళీ తిరిగి మీకు ఉపకారం చెయ్యాలి, మీకు ఏ ఉపకారం కావాలి అడగమన్నాడు. మాకేం అక్కర్లేదయ్యా, నీ భార్య పాతివ్రత్యం చూసి మేము పొంగిపోతున్నాం, చాలు మేము బయలుదేరుతామన్నారు. కాదు మీకు ఏదో ఒక ఉపకారం చేస్తాను, ఏం కావాలన్నాడు. మేము దేవతలకి వైద్యులమన్న కారణం చేత ఇంద్రుడు మాకు సోమపానార్హత తీసేశాడు. సోమరసాన్ని యజ్ఞంలో మాకు ఇవ్వరు తాగడానికి. దేవతలతో సమానంగా సోమరసం తాగేటటువంటి అధికారాన్ని మాకు సిద్ధింపచెయ్యి అని అడిగారు. మీరు బెంగపెట్టుకోకండి, మా మామగారితో శర్యాతితో యజ్ఞం చేయించి ఆ యజ్ఞంలో ఇంద్రుడి సరసన కూర్చోబెట్టి మీకు సోమపానం ఇప్పిస్తానన్నాడు. శర్యాతిని పిలిచాడు. శర్యాతి యజ్ఞం ప్రారంభం చేశాడు. దేవేంద్రుణ్ణి పిలిచాడు, దేవతల్ని పిలిచాడు. చ్యవనుడి యొక్క తపోశక్తికి, ఆయన యొక్క పార్వతీ పరమేశ్వర భక్తికి భయపడి సమస్త దేవతలు వచ్చారు. వచ్చి కంటికి కనపడకుండా తీసుకోవడం కాదు, దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. అశ్వినీ దేవతలు కూడా కూర్చున్నారు. ఇంద్రుడికి అనుమానం వచ్చింది, వీళ్ళు ఎందుకు వచ్చారని అడిగాడు. ఎవరూ చెప్పలేదు. సోమపానం పోసే ముందు ఈ సోమరసాన్ని తీసుకెళ్లి అశ్వినీ దేవతల యొక్క దోషిట్లో పోస్తున్నాడు చ్యవనుడు. పోస్తుంటే ఇంద్రుడు లేచి, నువ్వు అశ్వినీ దేవతలకి సోమరసం పొయ్యడానికి వీల్లేదు, నేను ఇతపూర్వం వాళ్ళకి సోమరసం తాగకుండా ఆజ్ఞ చేశాను బ్రహ్మగారి యజ్ఞం చేసినప్పుడు, వాళ్ళకి నువ్వు ఇవ్వడానికి వీల్లేదన్నాడు. నేను వాళ్ళకి కృతజ్ఞతాభావము చేత ప్రత్యుపకార బుద్ధితో సోమపానార్హత కల్పిస్తానని మాట ఇచ్చాను, కాబట్టి నేను వాళ్ళకి సోమరసం పోస్తానన్నాడు చ్యవనుడు. నువ్వు సోమరసం పోస్తే 1,000,000 సూర్యుల ప్రకాశంతో వెలుగుతుంది వజ్రాయుధం, అసలు దాని కాంతి చూస్తేనే మూర్ఛపోతారు, నేను వజ్రాన్ని నీ మీద ప్రయోగిస్తానన్నాడు. వజ్రం అంటే ఎంత కఠినంగా ఉంటుందండి, అది వచ్చి తగిలితే చాలు, నేను నీ మీద వజ్రాన్ని ప్రయోగిస్తాను అన్నాడు. నువ్వు వజ్రమే ప్రయోగించినా నేను ఆడిన మాట తప్పను, సోమరసాన్ని పోస్తానన్నాడు. దేవేంద్రుడికి కోపం వచ్చి వజ్రాయుధాన్ని విడిచిపెట్టాడు. ఆ వజ్రాయుధం 1,000,000 సూర్యుల ప్రకాశంతో చ్యవనుడి మీదకి వచ్చేస్తాడు. చిత్రం ఏమిటంటే చ్యవనుడు వెంటనే తాను ఇన్నాళ్ల నుంచి ఏ పార్వతీ పరమేశ్వరుల్ని కొలిచాడో వాళ్ళనొక్కసారి మనస్సులో ధ్యానం చేసి హోమగుండం వంక చూశాడు. అందులోంచి ఒక బ్రహ్మాండమైనటువంటి కృత్య పుట్టింది. శంకరుణ్ణి స్తోత్రం చేశాడు. వస్తున్నటువంటి వజ్రాయుధం ఆకాశంలో అయిపోయింది. ఇది శివనామ మహిమంటే. ఆగిపోయినటువంటి వజ్రాయుధాన్ని ఈ యజ్ఞగుండంలోంచి పుట్టినటువంటి మహాకాయుడు ఒకడు పుట్టాడు, అతన్ని మధుడు అని పిలుస్తారు. ఈ మధుడు వజ్రాయుధం వంక చూసి ఇదేమిటో భలే ఉందిరా, చాక్లెట్ లాగా చప్పరించేద్దామని 2 పెదవులు విప్పి దాన్ని నోటితో పట్టుకుని చప్పరించేస్తున్నాడు. ఇంత వజ్రాయుధం ఏమైపోయింది, పువ్వు కన్నా మెత్తనైపోయి ఒక కుర్చీ చేత చప్పరింపబడుతోంది. ఇప్పుడు ఈ మధుడు ఇంద్రుడెవడు, వాణ్ణి చంపేస్తానని ఇంద్రుడి వెంటబడ్డాడు. ఇంద్రుడు భయపడి పారిపోతూ బృహస్పతిని తలచాడు. దేవగురు అయిన బృహస్పతి వచ్చాడు. కోరి పిచ్చివాడా, చ్యవనుడి శక్తి ఏమిటో తెలుసా, గొప్ప శివభక్తుడు, పరబ్రహ్మాన్ని నమ్ముకున్నవాడు, అటువంటి వాడి జోలికి వెళ్ళావు. ఆయన హోమగుండంలోంచి తన తపశ్శక్తితో ఈ మధుడిని సృష్టించాడు. ముల్లోకములలో ఎవ్వరూ అరికట్టలేరు. ఆయన యొక్క తపశ్శక్తి అటువంటిది, ఆయన చేసినటువంటి నామం అటువంటిది, ఆయన పట్టుకున్నటువంటి మూర్తి అటువంటి వాడు కనుక నీ వజ్రాయుధం ఆయన్ని ఏం చేయాలి అనేసరికి భయపడి చ్యవనుడి పాదాల మీద పడి ప్రార్థన చేశాడు. అప్పుడు చ్యవనుడు మరి సృష్టించిన కృత్యని ఏం చెయ్యనని అడిగాడు. ప్రభో, వాణ్ణి ఎవరూ ఏం చేయలేరు,
నువ్వే ఏదో ఒకటి చేయమన్నారు. అప్పుడు శవనుడే ఆ మధుణ్ణి 4 ముక్కలుగా కోసేశాడు. కోసేసి బూది చేసి దాన్ని తీసుకెళ్లి 4 పదార్థముల యందు కలిపాడు. ఒకటి సురాపానమునందు కలిపాడు. అందుకే ఇల్లు భ్రష్టు పట్టినా, వంశం భ్రష్టు పట్టినా, 10 మంది ఛీ అన్నా, రోడ్డు పక్కన కుక్క పడిపోయినట్టు మురిక్కాలవ పక్కన పడిపోయినా, పందులతో కలిసి దొల్లినా, పిల్లలే అసహ్యించుకున్నా, ఒక్క భాగవతులతోడి సంసర్గము వలన తప్ప సురాపానము మీద ఉన్నటువంటి భ్రాంతి పోదు. మధుని యొక్క 4వ భాగం అందులో కలిసింది. అందుకని మధోన్మత్త స్థానమైంది. రెండవది స్వేచ్ఛావిహరిణి అయిన స్త్రీ. కులస్త్రీ గురించి నేను మాట్లాడటం లేదు. స్వేచ్ఛావిహరిణులైనటువంటి స్త్రీలు, వారి యందు 4వ భాగాన్ని కలిపాడు. అందుకే వాళ్ళ జోలికి వెళ్ళిన వాడు నశించిపోతాడు లోకంలో. మూడవది జీవహింస. మాటల చేత కానీ, చేతల చేత కానీ ప్రాణహింస ఎక్కడ జరుగుతుందో అక్కడ 4వ వంతు కలిపాడు. అలాగే 4వది జూదం. ఎక్కడ జూదం ఆడతారో అక్కడ ఐశ్వర్యమే పోయినా, అపకీర్తి వచ్చినా, సర్వభ్రష్టుడైపోయినా, వంశము నాశనమైపోయినా, పిల్లలు పాడైపోయినా పట్టించుకోడు, అలా ఆడుతూనే ఉంటాడు. జూదంలో 4వ వంతు కలిపాడు. ఈ 4 మధుడి యొక్క శరీరంలో 4 పాళ్ళు కలిపాడు. కలిపి మధుడి యొక్క శక్తిని అందులోకి వెళ్ళిపోయింది కాబట్టి 4 మానవులు సేవించకూడనటువంటి స్థానములయ్యాయి, మధోన్మత్త స్థానములవి. అవి కానీ వాటి సూచనలు కానీ ఇంట ఉండరాదు. మీరు తీసుకొచ్చి మీరు ఆడకపోవచ్చు, ఏముందంటే ఏదో ఇలా ఆడుకునేదే కదా అని మీరు తీసుకొచ్చి ఒక అట్ట ఇంట్లో పెట్టారనుకోండి, మీరు ఆడకపోవచ్చు ఇంట్లో, కానీ జ్ఞాపకం పెట్టుకోండి అది మధోన్మత్త స్థానం. ఎప్పటికో అప్పటికి అలా ఇంట్లో ఉన్నటువంటి ఆ అట్ట ముక్కలు మీ మొత్తం ఐశ్వర్యాన్ని తీసుకెళ్ళిపోతాయి. ఎందుకని? ఆ స్థానం అటువంటిది. అందులో మధుడి 4వ భాగం ఉంది. ఇంట్లో వస్తువు ఉండడం కూడా ఉండకూడదు, భంజనమే. ఆ స్థానము యొక్క నీడలోకి కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఈ 4 అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థానములు. అప్పుడు వజ్రాయుధాన్ని తిరిగి ఇంద్రుడికి ఇచ్చాడు, మహానుభావుడు ఇచ్చామన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంత వజ్రాయుధం శివనామం చెప్పుకున్న వాణ్ణి, శివభక్తుడైన వాణ్ణి ఏం చెయ్యగలిగింది? ఇది శంకరుడి వంక చూసి శంకరుడికి చెప్తున్నాడు ధూర్జటి. శివ, నీ నామం ఎంత గొప్పదో తెలుసా? పవి పుష్పంబగు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి జ్ఞాపకం చేసుకున్నాడు? నీ నామం చెప్పుకున్న వాణ్ణి వజ్రాయుధం ఏమీ చెయ్యలేకపోయింది, తాను సృష్టించిన దాన్ని తానే మళ్ళీ చంపి లోకాల్లో 4 స్థానములలోకి పెట్టవలసి వచ్చింది. అంతటి గొప్పవాడయా నీ నామం పట్టుకున్నవాడు. పవి పుష్పంబగు, అగ్ని మంసగు. ఇప్పుడు వేరొక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు. ఇది దుర్జటి కాలము జరిగినటువంటి నాటికి జరిగి ఉండకపోవచ్చు, కానీ వేరొక విషయం దృష్ట్యా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అగ్నిహోత్రముతో సమానముగా మిమ్మలను కాల్చగలిగినది ఏది అంటే దరిద్రము. దరిద్రం కాల్చేస్తుంది. భోజకాళిదాసుల యొక్క జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. కాళిదాసు గారు భోజరాజు గారి దగ్గర చాలా మంచి సన్నిహితంగా ఉండేవారు. ఉంటున్నప్పుడు భోజరాజు గారి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా నేను కటిక దరిద్రుండండి, రాజుగారు కవిత్వం చెప్తే కానుకలు ఇస్తారట, నాకు కవిత్వం చేత కాదు, నా దరిద్రం ఎలా పోతుందని అడిగాడు. అడిగితే కాళిదాసు గారు అన్నారు, పోన్లే నీకు కవిత్వం చేత కాకపోతే నేను శ్లోకం రాసిస్తాను, రేపు వచ్చి సభలో శ్లోకం చదువు, భోజరాజు గారు మెచ్చుకుని నీకు కానుకలు ఇస్తారన్నారు. అంటే ఆ కవి ఆయన వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు, అయ్యి బాబోయ్, నాకు మహారాజు గారి వంక చూసి సభ వంక చూసేటప్పటికీ అందున భోజరాజు సింహాసనంలో ఉండగా నేను రాయని పద్యాన్ని నా పద్యం అని చెప్పి చదవాలంటే నాకు నోరు రాదు, మర్చిపోతాను. అందుకని మహాప్రభు నేను చదవలేను, కాబట్టి మీరు నాకు ఏదైనా ఉపకారం చేయాలన్నాడు. వీడు పద్యం రాసి శ్లోకం రాసి ఇచ్చినా చదవలేడు అని కాళిదాసు గారు అన్నారు, సరే రేపు నువ్వు సభకి రా, బయట పడుకునుండు, నేను కబురు చేస్తాను, లోపలికి రా, వచ్చిన తర్వాత నేను ఏదో చెప్పి నీ దరిద్రం పోవడానికి మార్గం చూస్తానన్నారు. ఉట్టి చేతులతో రాకు, ప్రభు దర్శనానికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదైనా పట్టుకుని రా అన్నారు. సరే అలాగే పట్టుకొస్తానని ఆ బ్రాహ్మణుడు పాపం ఆయన దగ్గర ఏముంది, అసలే కటిక దరిద్రుడు, 2 చెరుక్కర్రలు కొన్నాడు. దాన్ని 4 ముక్కలు చేసుకుని అది పట్టుకుని అంతఃపురం ముందు నించున్నాడు. ఇంకా పిలుపు రాలేదు, నీరసంగా ఉంది, నిద్ర వచ్చింది. దాన్ని తలపాగా విప్పేసి గుడ్డలో చుట్టుకుని తల కింద ఎట్టుకు పడుకున్నాడు. ఈయనకన్నా దరిద్రుడు అక్కడ అటువైపు వెళ్ళిపోతూ చెరుక్కర్రలు బాగానే ఉన్నాయని చెరుక్కర్రలు మెల్లిగా లాగేశాడు. లాగేసి
ఈ బ్రాహ్మణుడు కదులుతాడేమోనని సగం కాలియారిపోయిన కొరకంచులు తీసుకొచ్చి ఆ గుడ్డలో పెట్టి వెళ్ళిపోయాడు. ఈ బ్రాహ్మణుడు ఆ కొరకంచులు కట్టేసిన గుడ్డ మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఈలోగా కాళిదాసు గారు సభామంటపంలో, అయ్యా మీ గురించి ఒక గొప్ప బ్రాహ్మణుడు వచ్చాడు ఆశీర్వచనం చేయడానికి, ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఆశీర్వచనం శక్తివంతం, ఆయన మిమ్మల్ని ఆశీర్వచనం చేస్తాడు మహాప్రభు అంటే కాళిదాసు గారి మీద ఉన్నటువంటి గౌరవం చేత సరే బ్రాహ్మణుడిని తీసుకురమ్మన్నారు. బయట నించున్నాడు, తీసుకురమ్మని భటుల్ని పంపారు. తీరా భటులు బయటికి వచ్చేటప్పటికి కాలిపోయిన కొరకంచులు గుడ్డ ముక్కలో చుట్టుకుని నిద్రపోతున్నాడు ఈయన. ఆ భటులు వచ్చి, నువ్వేనా కాళిదాసు గారు పిలిస్తే రావడం కోసం ఇక్కడ పడుకున్నవాడివి అన్నారు. నేనే అన్నాడు. రా, నిన్ను ప్రభువు పిలుస్తున్నారన్నారు. చెరుకు కర్రలు లేవన్న విషయం చూసుకోకుండా ఆ బట్టల మూట చంకలో పెట్టుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. పోనీ అక్కడికి వెళ్ళైనా చూసుకున్నాడా? కొరకంచులని చూడకుండా, ప్రభో మీ దర్శనం కోసమని రిక్తహస్తాలతో రాకూడదని మీకు కానుకలు తెచ్చానని గబగబా ఒక్కొక్కటి తీసి సింహాసనం పక్కన పెట్టాడు. అవి సగం కాలియారిపోయిన కొరకంచులు, పరమ అమంగళకరమైన వస్తువు కొరకంచు. అది తీసుకెళ్లి సింహాసనం పక్కన పెట్టాడు. క్రుద్ధుడయ్యాడు భోజరాజు. ఎంత ధూర్తుడురా ఈ బ్రాహ్మణుడు, ఆశీర్వచనం చేస్తానని కొరకంచులు తెచ్చి సింహాసనం పక్కన పెడతాడా అని. రాజు కనుగుడ్లు ఎరుపెక్కడం చూశారు కాళిదాసు గారు. అయ్యో, నిష్కారణంగా నా వల్ల ఈ బ్రాహ్మణుడు చచ్చిపోతాడేమిటో అని, మహారాజా మీరు తొందరపడకండి, ఈ మహానుభావుడు సంకేత రూప ఆశీర్వచనం మీకు చేశాడు. ఏమిటి చేశాడు నాకు ఆశీర్వచనం అన్నారు భోజరాజు గారు. నిష్కారణంగా రామాయణంలో హనుమ సుందరకాండలో అశోకవనాన్నంతటినీ తగలబెట్టేశాడు. అశోకవనాన్ని తగలపెట్టాడన్న కీర్తి స్వామి హనుమకి చెందింది. ఖాండవనాన్నంతటినీ అగ్నిహోత్రుడు కాల్చేశాడు. ఖాండవనాన్ని కాల్చేశాడు అర్జునుడి యొక్క శక్తితోటి అని అగ్నిహోత్రుడికి, అర్జునుడికి, కృష్ణుడికి ఆ కీర్తి వెళ్ళింది. కానీ మహాప్రభో, ఈయన్ని కాలుస్తున్న దరిద్రాన్ని కాల్చగలిగిన వాడు ఇప్పటిదాకా ప్రపంచంలో కనపడలేదు. అది కాల్చేస్తే ఇదిగో కొరకంచులో అయిపోయాను, నా దరిద్రాన్ని కాల్చగలిగిన వాడివి నువ్వే భోజరాజా అని చెప్పడానికి కొరకంచు అక్కడ ఇచ్చాడు. నీ దానశక్తితో బ్రాహ్మణుడిని గెలవమన్నాడు. అక్షరలక్షలు ఇచ్చి పంపించాడు. బ్రాహ్మణుడు కోటీశ్వరుడై కాళిదాసు గారి కాళ్ళ మీద పడ్డాడు. నేను ఈ విషయం ఎందుకు మీకు చెప్పానంటే, అగ్నిమంసము కొరకంచు ఐశ్వర్యానికి మార్గమైందా లేదా? కాళికాదేవి అనుగ్రహం. అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానం చేస్తే కాళిదాసు గారికి అంతే, ఆ సమయస్ఫూర్తితో బయటపడగలిగిన శక్తి వచ్చేసేది. కాల్చగలిగినది కాల్చకుండా అయిపోతుంది. నేను మీకు ఒక ఉదాహరణ ఇంకొకటి చూపిస్తాను. శివాలయ ప్రాంగణంలో కూర్చుని కేవలం ఇలాంటివి విన్నంత మాత్రం చేత మన పాపరాశి ధ్వంసం అయిపోతుంది. ఇది యథార్థముగా జరిగినటువంటి సంఘటన. నేను చెప్తున్నవి ఏవీ కృతకములు కావు, నేను చెప్తున్నవన్నీ యథార్థ సంఘటనలే. వెనకటికి నందనార్ అని ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆ నందనార్ చిదంబరంలో స్వామి దర్శనం కోసమని బయలుదేరుతూ తన యొక్క యజమాని అయిన బ్రాహ్మణుణ్ణి వెళ్ళి ఒక్కసారి చిదంబరంలో జరిగేటటువంటి స్వామి ఉత్సవాన్ని దర్శించి వస్తాను, అవకాశం ఇమ్మని అడిగాడు. అడిగితే ఆ బ్రాహ్మణుడు పంపడానికి ఇష్టపడలేదు. ఎట్టకేలకి ఇంకా వీడు వింటలేదని 3 రోజుల లోపల మనకున్నటువంటి కొన్ని 100 ఎకరాల పొలాన్ని దున్నేసి, విత్తనాలు నాటి, పైరు పెంచి, బాగా అవి ఆ పంట పండిన తరువాత ఆ కోతలు కోసేసి ధాన్యం తీసి బస్తాలకెత్తి ఇంటికి తెచ్చి బస్తాలు పెట్టి నువ్వు చిదంబరం వెళ్ళిపోవచ్చు అన్నాడు. చిదంబరం వెళ్ళిపోవచ్చు అన్న మాట ఒకటే వినపడింది నందనారికి. పరిగెత్తుకుంటూ చీకట్లో పొలానికి వెళ్ళాడు. ఆ పొలం చూస్తే కొన్ని 100 ఎకరాల పొలం. 3 రోజుల్లో ఎక్కడ దున్నుతాడు, ఎక్కడ పంట పండుతుంది. అప్పుడు అనిపించింది, అయ్యయ్యో ఎంత మోసపోయాను. తలుక్కున మెరుపు మెరిస్తే ఆకాశంలో పరమశివుని యొక్క అందెగా భావన చేసి పొంగిపోతూ నాట్యం చేసి స్పృహ తప్పి పడిపోయాడు. నందనారు నిద్రపోతున్నాడు, కానీ నందుడు నమ్ముకున్నటువంటి శంకరుడు కైలాసంలో కదిలాడు. ఆయన ఇలా అంటే పంట పండదండి, కానీ భక్తుడి యొక్క విశ్వాసాన్ని నిజం చెయ్యాలనుకున్నాడు అని కైలాసం నుంచి బయలుదేరి వచ్చాడు. శంకరుడే తన పాదుకలు, మణిపాదుకలు విప్పి తన పద ఘట్టనల చేత భూమి దున్నుతుంటే పొడమి తల్లి పులకించిపోయింది. ఆ రోజున నందీశ్వరుడు నాగలికి ఎద్దుగా ఉన్నాడు, పార్వతీదేవి నీళ్లు తోడింది, కార్తికేయుడు పొలానికి ఉన్నటువంటి ఆ పురుగు పుట్ర ఏమైనా పడితే వాటిని తీసేశాడు. అష్టదిక్పాలకులు వచ్చి పండినటువంటి పంటని కోతలు కోశారు. వినాయకుడు దాని మీద ముద్రలు వేశాడు, బస్తాలకెత్తారు,
ఈ ధాన్యం బస్తాలన్నీ నందనార్ యొక్క యజమాని ఇంట్లో పెట్టేసి, నందనార్ నువ్వు ఇప్పుడు చిదంబరం వెళ్ళవచ్చు అని యజమాని చేత చెప్పించారు. పరమ సంతోషపడిపోయి ఆ యజమాని, అయ్య బాబోయ్ 3 రోజులంటే ఒక్క రాత్రిలో పండించాడు, వీడు కదా భక్తుడు అని, ఇక నుంచి నువ్వు నా దగ్గర సేవకుడవు కావు, మన ఇద్దరం సోదరులం అన్నాడు. ఈ నందనార్ తీరా చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకుందామంటే ఆ రోజులలో ఉన్నటువంటి సంకుచితమైనటువంటి బుద్ధి వలన నీకు అగ్ని సంస్కారం జరిగితే తప్ప దేవాలయ ప్రవేశం చేసి దర్శనం చేయకూడదన్నారు. అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో నువ్వు ప్రవేశించి వస్తే నువ్వు లోపలికి వెళ్ళచ్చు అన్నారు. నటరాజస్వామి ఏ స్వామి చేతిలో అగ్నిహోత్రం ఉంటుందో అటువంటి పరమాత్మ యొక్క అగ్నిహోత్రంలోకి ప్రవేశించి పునీతుడినవుతానని నందనార అగ్నిహోత్రంలోకి ప్రవేశించాడు. ప్రవేశించినంత మాత్రం చేత అంతెత్తున రేగుతున్నటువంటి అగ్ని కీలలు పుష్పమాలికలైపోయి, చల్లటి ఫ్రిడ్జ్లో పెట్టి తీసినటువంటి పుష్పమాలలైపోయి నందనారి యొక్క కంఠసీమలో పడిపోయి కొన్ని వేల మంది చూస్తుండగా జరిగిన సంఘటన. ఇప్పటికీ మీరు చిదంబరంలో ఆ నటరాజును చూడొచ్చు. నటరాజ దర్శనం కోసమని లోపలికి వెళ్ళి నటరాజస్వామి దర్శనం చేస్తూ ఆనంద తన్మయత్వంలో ఉండగా కొన్ని వేల మంది చూస్తూ ఉండగా నందనార్లో ఉన్నటువంటి జ్యోతి పైకి లేచి నటరాజస్వామిలో లీనమైపోయింది. కాబట్టి ఆనాడు అగ్నిహోత్రంలో ప్రవేశించినటువంటి తన భక్తుణ్ణి అగ్నికీలల్ని పుష్పమాలికలుగా మార్చి రక్షించిన వాడు శంకరుడా కాదా? కాబట్టి పవి పుష్పంబగు, అగ్ని మంచగు, ఆపోపారం భూమిస్థలంబగు. ఇదొక విచిత్రమైనటువంటి విషయం. సముద్రం అంతా భూమి అయిపోయింది. సముద్రం అంతా భూమి ఎలా అయిపోతుందండి అంటే, మనకి అగస్త్యుడు అని ఒక మహర్షి, మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, లలితా సహస్రనామ స్తోత్రానికి శ్రోత, ఆదిత్య హృదయానికి ఉపదేశకర్త, రామాయణం అంతా వెనక నుండి నడిపించినటువంటి మహానుభావుడు. అటువంటి అగస్త్యుడు మహాశివభక్తుడు. వారణాసిలో ఆయన నిర్మించుకున్నటువంటి ఆశ్రమంలోట ఎంత చిత్రంగా ఉండేదంటే, కుక్క పిల్లలు పిల్లి పిల్లలు వచ్చి కూర్చుంటే వాటికి శరీరం చాలా సంతోషంగా ఉండడం కోసమని పులులు తమ గోళ్లతో వాటి ఒళ్ళు గోకుతుండేవి. ప్రాణులు ఒకదాని పట్ల ఒకటి ఆ కోపాన్ని మరిచిపోయి ఉండేవి. ఏనుగులు వెళ్ళి సింహాల యొక్క జూలుని తొండంతో పట్టుకుని లాగి ఆడుకుంటుండేవిటే. సింహాలు ఏనుగుల్ని నాకుతుండేవిటే. అంటే అగస్త్య మహర్షి యొక్క పంచాక్షరి ఉపాసనా శక్తి చేత ప్రాణులు తమ మధ్య ఉన్నటువంటి వైరాన్ని మర్చిపోయాయి. బ్రాహ్మీ శక్తి అలా వ్యాపించింది. అంతటి గొప్ప శివభక్తుడు అగస్త్యుడు. అటువంటి అగస్త్యుడు ఒకానొక సమయంలో సముద్ర జలాల్ని తాగవలసి వచ్చింది. ఎందుకు తాగవలసి వచ్చింది అంటే, కాలకేయాదులు అని రాక్షసులు ఉండేవారు. వాళ్ళు పగటిపూట సముద్రంలో ఉన్నటువంటి ద్వారంలోంచి పాతాళలోకానికి వెళ్ళిపోయేవారు. రాత్రిపూట బయటికి వచ్చి ఋషుల ఆశ్రమాల్లో ఉండేటటువంటి వేదవేత్తల్ని చంపేస్తుండేవారు. ఇంద్రుడు అగ్నిహోత్రుణ్ణి మొదలైన వాళ్ళని పిలిచి, మీరు ఎలా అయినా సరే సముద్ర జలాల్ని ఇంకింప చెయ్యండి అన్నాడు. అంటే అగ్నిహోత్రుడు అన్నాడు, నేను ఇంకింప చేయగలను, కానీ నేను ఇంకింప చేసినప్పుడు దానిలో ఉన్న సమస్త భూతకోటి మరణిస్తుంది, దానివలన నాకు పాపం, నేను చేయనన్నాడు. నువ్వు అలా అన్నావు కాబట్టి సర్వభక్షకుడవు పొమ్మని చెప్పించాడు. సరే, ఆ తర్వాత ఆయన సర్వభక్షకుడైనా సరే మహానుభావుడే. ఆయన దీప్తి చేత, కాంతి చేత, ఆయన యొక్క ప్రకాశము చేత ఆయన పవిత్రత తగ్గకుండా వరాన్ని పొందాడు. సర్వకాలముల యందు అందరి చేత నమస్కరింపబడేవాడయ్యాడు అగ్నిహోత్రుడు. అప్పుడు దేవేంద్రుడు అన్నాడు, ఈ సముద్ర జలాలన్నింటినీ తాగేస్తే తప్ప ఎవరో ఒకళ్ళు భూమి కనపడదు. సముద్రపు యొక్క అడుగు భాగం కనబడితే తప్ప ద్వారం దొరకదు. ద్వారం దొరికితే తప్ప పాతాళలోకానికి వెళ్ళి వాళ్ళు దాక్కున్న చోట కాలకేయాదుల్ని చంపలేరు. సముద్ర జలాలన్నింటినీ తాగగలిగిన వాడు ఎవరని అడిగాడు. అడిగితే అది ఎలా తాగాలి? ఏదో పంపులు పెట్టి మోటార్లు పెట్టి ఎప్పుడో తోడుతామండి 10 ఏళ్ల తర్వాత అంటే ఈలోగా వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు స్థావరం మార్చేస్తారు. హఠాత్తుగా తాగేయాలి. ఎవరు తాగుతారన్నారు. పరమశివ భక్తుడై నిరంతర శివనామస్మరణ చేసేటటువంటి అగస్త్యుడు చేయలేని పని లేదు. కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకోండి అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ సముద్ర జలాలన్నింటినీ మీరు అవపోసన పట్టేయండి అన్నారు. దేనికి రాన ఆయన అడిగారు. కాలకేయాది రాక్షసుల్ని చంపాలండి, బిలం కనపడాలి అన్నారు. అదెంత పని రా, అలాగే తాగేస్తానని ఆయన ఔపోసన పట్టేశాడు. నర్మదా నదీ జలాల యొక్క వరద జలాల్ని శంకరాచార్యుల వారు కమండలంలో పట్టేసినట్టు.
ఇలా పట్టి ఔపోసన పెట్టేశాడు అంతే. ఆకూపారం భూమి స్థలంబగు, సముద్రం అంతా ఎండిపోయింది ఒక్క క్షణంలో, అంతా భూమి అయిపోయింది. భూమి అయిపోతే ఇంద్రాది దేవతల బిలాన్ని కనిపెట్టి లోపలికెళ్ళి కాలకేయాది రాక్షసుల్ని సంహరించారు. సంహరించి పైకొచ్చి మళ్ళీ ఇంత జలము భూమి మీద లేకపోతే భూమికి సమతౌల్యం ఉండదు, ఇంత నీరు ఉండాలి మళ్ళీ, అందుకని నీటిని విడిచిపెట్టేసేయమన్నారు. అంటే ఆయన అన్నాడు, మీరు ఈ మాట నాకు ముందు చెప్పలేదు, తాగమన్నారు తాగేశాను, మళ్ళీ విడిచిపెట్టమని నాకు చెప్పుంటే విడిచిపెట్టడానికి లోపల దాద్దునేమో, మీరు తాగండి అన్నారు, నేను తాగేశాను, అది జీర్ణం అయిపోయింది, కాబట్టి ఉన్న నీళ్లు వదిలేస్తాను అని తన మూత్రావయవంలోంచి విడిచిపెట్టాడు. అందుకే సముద్ర జలాలు ఉప్పగా ఉంటాయి. బ్రహ్మవైవర్త పురాణం. సముద్ర జలాలలో ప్రతిరోజు స్నానం చేయడానికి వీల్లేదు, పర్వదినాల్లోనే స్నానం చేయాలి. అందుకని అగస్త్యుని యొక్క మూత్రావయవంలోంచి సముద్రం మళ్ళీ పైకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? సముద్రాన్ని ఔపోసన పట్టి భూమండలంగా మార్చడం ఏమిటి? ఇది మనము వెడతాం శివాలయానికి. దూర్జటి వెళ్ళాడు శివాలయానికి. ఇప్పుడు చెప్పండి, మా దూర్జటి ఎంత గొప్పవాడు. ఇది చెప్తున్నాడు శంకరుడి దగ్గరకు వచ్చింది. శంకర, నీ నామము యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? ఇదయా దాని గొప్ప. పవి పుష్పంబగు, అగ్ని మంచగు, నాకూపారం భూమి స్థలంబగు. అక్కడతో విడిచిపెట్టాడా? అగస్త్యుడంటే ఎటువంటి వాడో తెలుసా అండి? మేరు పర్వతం మీద వింధ్యపర్వతానికి కోపం వచ్చింది ఒకసారి. సూర్యుడు ఎప్పుడు మేరువుకు ప్రదక్షిణం చేస్తాడని, మేరువుతో సమానంగా పెరిగిపోతానని పెరిగిపోయింది. సూర్యచంద్రుల యొక్క గమనానికి అడ్డొచ్చేసింది. దేవతలు ఏం చెయ్యాలో అర్థం కాక ఇప్పుడు ఈ వింధ్యపర్వతంతో తగువు పెట్టుకోవడం అంటే చాలా కష్టం. కనుక మనం ఒక పని చేద్దాం, అగస్త్య మహర్షిని పంపిద్దామని ఆయన్ని ప్రార్థన చేసి ఆయన్ని పంపారు. పంపితే అగస్త్య మహర్షి అంతటి వాడు వస్తూ ఉంటే లోపాముద్రాదేవితో కలిసి ఆయనని గౌరవించాలి కనుక తల వంచి నమస్కరించాడు వింధ్యుడు. నమస్కరిస్తే ఆయన అన్నాడు, పెద్దవాడిని అయిపోయానయా, భార్యతో కలిసి వెడుతున్నాను, ఈ శిఖరాలు ఎక్కలేను దిగలేను, ఒక్కసారి దక్షిణ భారతదేశం వెళ్ళి క్షేత్రాలు చూసి మళ్ళీ వస్తాను, అప్పటిదాకా అలా ఉండన్నాడు. అప్పటిదాకా అలా ఉండనావా అండి అని అడగడమే అగస్త్యుణ్ణి. అలాగే మహాప్రభువుని నేలతో సమతలంగా పడన్నాడు. అలా పడి ఊడిపోయాడు ప్రణిపాతం చేసి. అందువల్ల మీరు నేను ఈ లోకాలు ఉన్నాం అగస్త్యుడి యొక్క శక్తి చేత. ప్రాతస్మరణీయుడు అగస్త్య మహర్షి అంటే. అగస్త్య మహర్షికి ఇంత శక్తి ఎక్కడిది? శివనామోచ్చారణం వల్ల కలిగినటువంటి శక్తి, శివభక్తి చేత కలిగినటువంటి శక్తి. కాబట్టి పవి పుష్పంబగు, అగ్నిమంచగు, ఆకోపారం భూమి స్థలంబగు, శత్రుండతి మిత్రుడవు. శత్రుడు ఎప్పుడు మిత్రుడయ్యాడండి శివనామం చెప్తే? ఇది ఒక గమ్మత్తైనటువంటి విషయం. ఉత్తినే చెప్పరుగా, శివుడి దగ్గర కూర్చుని చెప్తున్నాడు మహానుభావుడు. అందులో ఎక్కడ చెప్తున్నాడు? కాళహస్తిలో కూర్చుని చెప్తున్నాడు. కాళహస్తి క్షేత్రంలో శంకరుడి వంక తిరిగి నీనామం చెప్పిన వాడి యొక్క శత్రువు మిత్రుడవుతాడు మళ్ళీ అంటున్నాడు. దీనికి ఏదో ఆధారం ఉండాలిగా. అలా అయినట్టు ఎక్కడ? మనకు వచ్చినటువంటి గొడవ ఏమిటంటే దూర్జిటి చెప్పినా మనం నమ్మంగా, మనకు ఆధారం కావాలి. ఎక్కడుంది ఏ ఆధారం అంటే కొన్ని వందల ఆధారములు చూపించవచ్చు, కానీ అలా చూపించడం మొదలు పెడితే ఇంక ఇక్కడే శివపురాణ ప్రవచనాలు అయిపోతాయి. అందుకని నేను మీకు 1-2 ఉదాహరణలు చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి వెనకటి కాలంలో కలైసింగ నాయనార్ అని చెప్పి 63 మంది నాయనార్లలో ఒక నాయనార్. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళి గిరగిరగిరగిరగిర తిరిగేస్తారు. అలా తిరిగేకండి, తిరగకుండా 63 మంది నాయనార్ల దగ్గర ఆగండి ఒక్కసారి. ఆగితే జ్ఞాన సంబంధరని ఒకరు కనపడతారు. వెంటనే శిరస్సు ఉంచి నమస్కరించండి. ఆయన లాంటి మహాపురుషుడు లేడు. అలాగే అప్పర్ అని కనపడతారు, వెంటనే శిరస్సు వంచండి. మాణిక్యవాచకర్ అని ఉంటారు, స్ఫటికలింగం పక్కన ఉంటారు, మాణిక్యవాచకర్, ఆయనకి నమస్కరించండి. నీలనక్క నాయనారు, అత్తిపత్తి నాయనారు, మూర్తి నాయనారు, ఈ నాయనార్ల పేర్లు, ఆ నాయనార్ల కథలు మీతో వచ్చినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఈ నాయనార్లలో ఎవరివైనా 1-4 నాయనార్ల గురించి చెప్పండి అని అక్కడ కూర్చుని వినండి. వింటే శంకరుడు సంతోషిస్తాడు. మీరు 10 మాటలు దర్శనం చేస్తే సంతోషించాడు. ఆ నాయనార్లను అందుకని పెట్టుకుంటాడు పక్కన. వాళ్ళందరూ శివానుగ్రహం పొందిన వాళ్ళు. మీరు ఆ శ్రీకాళహస్తి వెళ్ళవి వింటుంటే పొంగిపోతాడు. వాళ్ళకి కైమోడ్చి ఒక్కొక్క నాయనార్ పేరు చెప్తుంటే, నేను గొప్పకి చెప్పానని మీరు అనుకోకండి. పూర్వకాలంలో నేను తీర్థయాత్రలకు వెళితే ఎవరిని నాతో పాటు ఎలవ్ చేసేవాడిని కాదు. ఎవరన్నా వస్తానన్నా వద్దమ్మా, నాకు ఏం తెలుసు, నాతో వద్దనేవాడిని. నేను, నా భార్య, నా బిడ్డలిద్దరే వెళితే ఇదే పని.
సంటి పిల్లల్లా అక్కడికి వెళ్ళి ఆ నాయనార్ల వంక చూసి, ఒరే తిరునీలనక్క నాయనారా అంటే, నాన్నగారండి సాలిపురుగు నాయనారు కదండి నాన్నగారండి అని మా అబ్బాయి అంటుంటే పొంగిపోయి చిన్నపిల్లల్లా అక్కడ కూర్చుని ఆ నాయనార్ల కథలు చెప్పుకొని ఆడుకుని పాడుకుని పొంగిపోయి సంటి పిల్లల్లా గడిపేసి ఆనంద తరంగాల్లో తేలియాడి తిరిగి వచ్చేస్తుండేవాళ్ళం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందులో ఇప్పుడు నేను చెప్పానే కలైసింగ నాయనార్ అని ఒక నాయనార్. ఆ నాయనార్ ఎంత చిత్రమైనటువంటి వ్యక్తి అంటే, ఆయనకి పిచ్చి శివభక్తి. ఆ శివభక్తికి అర్థం లేదు, ఇంకా అంత శివభక్తి. ఆయన ఏం చేసేవాడంటే శివాలయంలో కూర్చునేవాడంతే. ఇదిగో వీళ్ళు ఇప్పుడు అరుగులెక్కి ఎలా కూర్చున్నారో అలా ఓ శివాలయం అరుగెక్కి కూర్చుని ఉండేవాడు. ఆ శివాలయంలో ఓ పువ్వు కింద పడింది అనుకోండి, అబ్బబ్బబ్బా ఏం అదృష్టం రావో పువ్వు పూసి శివుడుతున్నటువంటి ఈ ఆలయంలో పడింది అనుకునేవాడు. చంద్రకిరణాలు పడ్డాయనుకోండి, చంద్రుడా నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నీ కిరణాలతో, కిరణములంటే కరములు, కరములంటే చేతులు, నీ చేతులతో ఈ శివాలయాన్ని అంతటినీ తడివి నమస్కరిస్తున్నావు అనేవాడు. సూర్యకిరణాలు పడితే సూర్యుడిని చూసి పొంగిపోయేవాడు. ఎవరైనా అలా ప్రదక్షిణం చేస్తుంటే ఎంత అదృష్టం ప్రదక్షిణం చేస్తున్నారనుకునేవాడు. అంత పొంగిపోయేవాడు. మంచి పనులకింత పొంగిపోయినవాడు చిన్న తేడా వచ్చినా అంతే క్రుద్ధుడుగా ఉంటాడు కదండి. మరి అరుగు మీద కూర్చున్నవాడు ఆయన అలా కూర్చున్నాడు. ఒక రాజుగారు ఆలయంలోకి దర్శనానికి వచ్చాడు. ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు చెయ్యకూడని పనులు కొన్ని చేస్తుంటారు. చెప్పులు వేసుకుని గుళ్ళోకి వెళ్ళాం. ఎవడెళ్ళమన్నాడు దిక్కుమాలిన చెప్పులు. దాని ఫలితం ఏమిటో తెలుసా అండి? వచ్చే జన్మలో మోకాళ్ళ వరకు కాళ్ళు లేకుండా పుట్టిస్తాడు. 2 కాళ్ళు మోకాళ్ళ కిందవి ఇహ కాళ్ళు ఉండవు. ఒక జన్మంతా అంతే. చెప్పులతో ఆలయంలోకి వెళ్తే రాజద్వారం దాటకూడదు, చెప్పుతోటి గొడుగు వేసుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు. ఛత్రం పట్టించుకునే అధికారం ఈశ్వరుడు ఒక్కడిదే గుళ్ళో. కాబట్టి ఛత్రం పట్టుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు. గొడుగు తీసేసి, వర్షంలో నువ్వు పెడుతున్నా సరే గొడుగు తీసేసి పక్కన పెట్టేసి గుళ్ళోకి వెళ్ళాలి తప్ప నువ్వు గొడుగు వేసుకుని గుళ్ళోకి వెళ్తానంటే కుదరదు. రాజద్వారం దాటకూడదు గొడుగుతోటి. కనుక ఇవన్నీ అపచారాలు మనకి తెలియవు, చేసేస్తూ ఉంటాం. ఈ నాయనార్ కూర్చుని ఉన్నారు, కలైసింగ నాయనార్. రాజుగారు భార్యతో కలిసి ఆలయంలోకి వచ్చాడు, ప్రదక్షిణం చేస్తున్నాడు. అదే సమయంలో ఒక పువ్వు కింద పడింది. ఇదిగో ఇప్పుడు ఈ చెట్టు యొక్క కొమ్మలు ఆ సరోవరంలోకి ఎలా వంగి ఉన్నాయో అలాగే ఆ ఆలయం పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద పూల చెట్టు కొమ్మలు ప్రహారీ గోడ మించి గుడి లోపలకు ఉన్నాయి. ఆ గుడిలో ఉన్నటువంటి చెట్టు కొమ్మల మించి పువ్వులు కింద పడుతున్నాయి. శివాలయ ప్రాంగణం అంతా శివక్షేత్రమే కదండి. ఏమదృష్టం చక్కగా ఓ పువ్వు పూసి తనంత తాను అందులో పడుతోందని పొంగిపోతున్నాడు ఈయన. ఈ పొంగిపోతున్న సమయంలో రాజుగారి భార్య రాణిగారు ఆ పువ్వు తీసి వాసన చూసింది. వాసన చూసేటప్పటికీ ఆ నాయనారికి ఎక్కడలేని కోపం వచ్చింది. శివాలయంలో పడినటువంటి పువ్వు శంకరుని కాళ్ళ మీద పడింది. మనమెవరం ఈ పడిపోయినటువంటి పువ్వుని తీసి వాసన చూడడానికి? కాబట్టి మనం తప్పు చేశాం అని చెప్పి వెంటనే ఆయన ఒక కత్తి పట్టుకుని వచ్చి ఆ రాణి గారి తల పట్టుకుని వంచేసి ఆవిడ ముక్కు కోసేది. ముక్కు కోసేస్తే నెత్తురు కారిపోతాడు. రాజు క్రుద్ధుడయ్యాడు. క్రుద్ధుడై పట్టపురాణిని కూడా చూడకుండా ఏ కారణానికి ధూర్తుడు నా భార్య ముక్కు కోశాడు, వెంటనే ఇతను జవాబు చెప్పాలన్నాడు. నిర్భయంగా అతను అన్నాడు, నేను శివుణ్ణి నమ్ముకున్నవాడిని, నాకు భయం లేదు. ఈ ప్రాంతంలో ఈ గుడిలో ఉన్న పడినటువంటి సమస్తము ఈశ్వరార్చన జరిగినటువంటి పదార్థం. దాన్ని తీసి కన్నులకు అద్దుకుని తల మీద పెట్టుకుని చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి, నందీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి. నంది మీద విడిచిపెట్టడం కూడా తప్పే. చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి. నంది మీద విడిచిపెడితే ఓ కొత్త తప్పు కూడా వస్తుంది. ఇంకోటి తొక్కాడు అనుకోండి, దాన్ని బడి పూర్వజన్మ పాపుణ్యం పోతుంది. కావాలంటే నేను తప్పు చెప్పాను అనుకుంటే మీరు మహిమ్నా స్తోత్రం చదవండి. గంధర్వుణ్ణి అలాగే పట్టుకున్నారు. చండీశ్వర స్థానం దగ్గర పెట్టాలి తీసుకెళ్ళి అసలు న్యాయానికి. శివాలయంలో అందుకే చండీశ్వర స్థానం దగ్గర బుట్ట పెట్టాలి. నిర్మాల్యం తీసుకొచ్చి అందులో వేసేస్తారు. పువ్వులు అవి కొబ్బరి చెక్కలు అవి అయితే ఆయనకి చూపించి ఇంటికి తీసుకెళ్ళచ్చు ప్రసాదం కింద. కనుక ఇవాళ చాలా చోట్ల ఆ సంప్రదాయం లేదు. ఎందుకని అంటే వాళ్ళకే తెలియదు అలా చెయ్యాలి. చాలా నాకేం భయం లేదు, అందుకనే నేను అంత నిర్భయంగా చెప్తాను. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చేయరు. కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలియదు కానీ చెప్తే విని చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఈయన నిర్మాల్యాన్ని కన్నులకు అద్దుకోలేదు, చండీశ్వరుడి దగ్గర పెట్టలేదు. శివాలయంలో పడినటువంటి పువ్వు తీసి వాసన చూస్తోంది అంటే తాను భోగం అనుభవిస్తోంది పువ్వుతో. ఆ ఇంద్రియం తప్పు చేసింది కాబట్టి ఆ ఇంద్రియాన్ని కోసేశానన్నాడు. ఇప్పటి వరకు శత్రుత్వంతో చూసినటువంటి రాజు ఆయన శివభక్తిని ఆయన చెప్పిన మాటలకి పొంగిపోయి కౌగిలించుకున్నాడు. ఎలా కౌగిలించుకున్నాడు? రాజు మనస్సులో
ఆ భావన నాటుకునేటట్టు భక్తితో అతను చేసిన పని అర్థమయ్యేటట్టు శివుడే చేశాడు. శత్రుండతిమిత్రుడు, అప్పటికి శత్రువుగా కనిపించిన వాడు మిత్రుడుగా మారిపోయాడా లేదా? అదే నీలనక్క నాయనార్ జీవితంలో జరిగింది. నీలనక్క నాయనార్ ఆ శివలింగం దగ్గర కూర్చుని అభిషేకం చేస్తున్నాడు. అభిషేకం అంతా అయిపోయింది, శివలింగం అంతా తుడిచేశాడు. తుడిచేసి విభూతి రాసి బొట్టు పెట్టి అలంకారం చేస్తున్నాడు పువ్వులతో. పంచాక్షరీ మహామంత్రాన్ని పైకి చదువుతున్నాడు బిగ్గరగా. అసలు మంత్రానికి అన్నిటికన్నా తక్కువ స్థాయి ఏమిటంటే పైకి వినపడేటట్టు చదవడం. అంత బిగ్గరగా చదవడం అంటే చాలా తక్కువ స్థాయి. అంటే ఆయన ఆనందం అటువంటిది, అంత గట్టిగా చదువుతున్నాడు పంచాక్షరి. చదువుతూ ఇంకా విడిచిపెట్టలేక ఇంకొంచెం పువ్వులు పట్టరా, మళ్ళీ స్వామికి అర్చన చేస్తానన్నాడు. భార్య పట్టుకొచ్చి పువ్వులు అక్కడ పెట్టింది. ఈలోగా పైన ఒక సాలెపురుగు పాకుతూ పాకుతూ వచ్చి ఠక్కని శివలింగం మీద పడింది. నీలనక్క నాయనార్ చూస్తున్నాడు, ఈ సాలెపురుగుని ఎలా తీసేయాలి శివలింగం నుంచి అని. ఈ పక్క నిలబడి చూస్తున్న భార్య భరించలేకపోయింది. అమ్మో, సాలెపురుగు మీద పడిందని శంకరుడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని గబగబా శివలింగం మీద 2 చేతులు వేసి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదేసింది. ఆ ఊదేయడంలో ఆ సాలెపురుగు వెళ్ళిపోయింది. కానీ ఈవిడ నోట్లో ఉన్నటువంటి ఉమ్ము శివలింగం మీద పడింది. నీలనక్క నాయనార్ చూశాడు, నేను ఇంత శ్రద్ధతో ఆరాధన చేస్తాను శివలింగాన్ని, సాలెపురుగు పడితే నేను తీసేస్తాను దాన్ని. నువ్వెందుకు తొందరపడి ఊదేవు, ఎందుకు తొందరపడి ఉమ్ము వేసావు శివలింగం మీద? ఈ క్షణంలో నిన్ను నేను పరిత్యజిస్తున్నాను, నువ్వు ఇహ నాతో ఇంటికి రావద్దు, నువ్వు ఇక్కడ ఉండిపోన్నాడు అని ఒక్కడే ఇంటికి వెళ్ళిపోయాడు. శివాపరాధం చేసినాడు, వెళ్ళిపోయి పడుకున్నాడు. ఇప్పుడు భార్య ఏమైంది? శత్రువు అయిపోయింది. వెళ్ళి నిద్రపోతున్నాడు నీలనక్క నాయనార్. నిద్రలో వరహాలరావు గారు ఇందాక చెప్పారే, అలా ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం, తెల్లటి శరీరంతో ప్రకాశిస్తున్నటువంటి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, చూశావా, నాకు ఇక్కడ ఒక్క చోటే దద్దుర్లు ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదో తెలుసా? ఇక్కడ పాకే సమయంలోనే నీ భార్య ఊదేసింది. మిగిలిన చోట్ల సాలెపురుగుని ఎలా తీద్దావు నువ్వు అని నువ్వు ఆలోచించడంలో, అది పాకడంలో నా ఒళ్ళంతా దద్దుర్లు ఎక్కిపోయింది విషపురుగు అవడం వల్ల. నీ భార్య ఊదబట్టి ఇక్కడ ఒక్క చోట దద్దుర్లు ఎక్కలేదు. ఎవరు భక్తురాలు? నీ ఒంటి మీద పడితే నువ్వు అంతసేపు ఆలోచిస్తావా? వెంటనే ఇలా అంటావు, నా మీద పడింది కాబట్టి ఎలా తీద్దామని అంతసేపు ఆలోచించావు. అమ్మో, నా స్వామికి ఏమైనా దురద పెడుతుందేమో అని వెంటనే ఊదేసింది నీ భార్య. మీ ఇద్దరిలో ఎవరిది భక్తి? వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడమన్నాడు. నీలనక్క నాయనార్ రాత్రికి రాత్రి గుళ్ళోకి వెళ్ళి భార్య పాదాల మీద పడి నమస్కారం చేసి, నాకన్నా నువ్వు భక్తురాలివని ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, శత్రుండతిమిత్రుడవు అయిందా లేదా? ఇది వెనక రోజు నాయనార్లని చూసి 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 పరవశించిపోయినటువంటి దుర్జటి శివుణ్ణి చూసి చెప్తున్నాడు, శివా, చూసావా నీ నామం యొక్క గొప్పతనం? పవి పుష్పంబగు, అగ్ని మంచగు, నాకూపారం భూమిస్థలంబగు, శత్రుండతిమిత్రుడవు. టైం ఎంత అండి? కళ్ళజోడు మర్చిపోయాను. 8. అమ్మ తగ్గించేయకండి. పవి పుష్పంబగు, అగ్ని మంసగు, ఆకూపారం భూమిస్థలంబగు, శత్రుండతిమిత్రుడవు, విషము దివ్యాహారమవు నెన్నగా. ఇదో గమ్మత్తు. విషము దివ్యాహారం అవుతుందా? తెలియక ఎవరైనా విషం తినేశాడు అనుకోండి, ఏమవ్వాలి? చచ్చిపోతాడు. అంతేగాని విషం తిన్నటువంటి వాడికి అది దివ్యాహారం ఎలా అవుతుంది? అయ్యి ఎలా బతుకుతాడు? అంటే ఇది శివుణ్ణి చూసి చెప్తున్నాడు, శివ, నీ నామము చెప్పుకున్న వాళ్ళకి ఇలా అయింది అంటున్నాడు దుర్జటి. ఎక్కడ జరిగింది? జరగకుండా ఈ మాట అనడుగా. ఎక్కడైనా జరిగిన వృత్తాంతం ఉందా? విషం తింటే విషంతో పుట్టి విషంతో పెరిగి విషం చేత అంత తేజోవంతుడైపోయినటువంటి స్థితి ఎవరికైనా దక్కిందా? పురాణంలో పూర్వకాలంలో జరిగిందా? జరిగింది ఒకరి విషయంలో. అసితుడు అని ఒక రాజు, ఆయన మరణించే సమయానికి ఒక్క పెద్ద భార్య మాత్రమే గర్భవతి, మిగిలిన రాణులు ఎవ్వరూ గర్భిణీ స్త్రీలు కారు. రాజు హఠాత్తుగా మరణించాడు. కాబట్టి ఇప్పుడు పెద్ద భార్య కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు పైకొస్తే ఆయనకి పట్టాభిషేకం చేస్తారు. మిగిలిన రాణులకు ఆగ్రహం కలిగింది. మనకి గర్భం రాకముందే భర్త మరణించాడు, కానీ పెద్ద భార్య మాత్రం గర్భిణి, కాబట్టి ఈవిడ కుమారుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఈవిడ కడుపులో ఉన్న పిల్లవాడు పుట్టడానికి వీల్లేదు. కాబట్టి వీడిని చంపేయాలంటే ఒక్కటే మార్గం, మహారాణికి గరళం పెట్టేయడమే, విషం తినిపించేయడమే. ఆవిడతో విషం తినిపిస్తే లోపల ఉన్న పిండానికి కూడా విషం వెళ్ళి మరణిస్తాడు ఆ పిల్లవాడని ఆ మహారాణిని కూర్చోపెట్టి గరళం తినిపించేశాడు. తినిపించేస్తే తెలియక ఆవిడ విషాన్ని తినేసింది.
ఆవిడ నాభిగొట్టంలోంచి ఆ విషం లోపల ఉన్నటువంటి పిల్లవాడిలోకి వెళ్ళిపోయింది. అదే సమయానికి చవన మహర్షి చూశారు అటుగా వెళుతూ. ఆయనకు అనుగ్రహం కలిగింది. ఆయన పరమశివ భక్తుడు. ఆ లోపల ఉన్న పిల్లవాడిని రక్షించాలనుకున్నారు. ఆ రాణిని తీసుకెళ్లి తన ఆశ్రమంలో కూర్చోపెట్టి నిరంతరము శివకథలు చెప్తూ, శివనామం చెప్పిస్తూ, తాను శివనామం చెప్తూ, శివనామ ప్రభావము చేత కడుపులో ఉన్న బిడ్డడిలోకి గరళము ప్రసరించిన మరణము లేకుండా శివనామమును ఔషధముగా ఇచ్చి రక్షించారు. గరళము లోపల ఉన్న మరణించకుండా పుట్టి తేజోవంతుడుగా పెరిగిన బిడ్డ కనుక సగరుడయ్యాడు. ఆయనకి పేరు వేరే పెట్ట, ఆయనే సగరుడు. ఆయన బిడ్డలే 60,000 మంది సగరులు. వారు తవ్విన గోతులలోకి వచ్చిన నీళ్లే సాగరములు. కాబట్టి ఆ సగర చక్రవర్తియే విషముతో పుట్టాడు. ఈశ్వర, నీ నామమును పట్టుకున్నటువంటి వారు లోపల విషము తిన్నవాళ్ళైనా, విషము లోపలికెళ్ళినా, చిన్న పసికందైనా పిండమైనా మరణించకుండా అంగవైకల్యం లేకుండా బయటికొచ్చి విషంతోటే పెరిగి పెద్దవాడై ఈ లోకాలని పరిపాలించాడా లేడా? ఈశ్వర, నీ నామం ఎంత గొప్పదయా! సృష్టిలో ఇలా ఎవరైనా చెయ్యగలరా? నీ నామము చేసింది శంకర. కాబట్టి పవి పుష్పంబగు అగ్ని మంచగు నా ఆకూపారం భూమిస్ఖలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది ధూర్జటి గొప్పతనం, ఇది మా ధూర్జటి గొప్పతనం. లోకం దగ్గరికి వచ్చి చెప్పలా, తన మనస్సుకి చెప్పలా. శివుడి దగ్గరికి వెళ్ళి శివుడికి చెప్పాడు శివనామం యొక్క గొప్పతనాన్ని. శివుడు ఎంత పొంగిపోయి ఉండాలి! ఇంత వాయులింగం. నిజంగా ఈ పద్యం చదువుతున్నప్పుడు, ఈ పద్య వ్యాఖ్యానం జరుగుతున్నప్పుడు ఆలయంలో ఉన్నటువంటి శివమూర్తి ఎంత పొంగిపోయి ఉంటాడు. మళ్ళీ ఆ ధూర్జటి పద్యాలు మళ్ళీ ఇన్నాళ్ళకి వినపడుతున్నాయని ఎంత పరవశించిపోతాడు ఆయన స్వామి. ఈ మాటలు చెప్పి శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యులని దగ్గరగా 90 సంవత్సరములు పూర్తయిపోయి రుద్రాక్షలతో చేయబడిన కిరీటం పెట్టుకుని ఉంటారు. ఆయన శ్రౌత శైవ ఆరాధ్య పీఠాధిపతులు హైదరాబాద్లో ఉంటారు. ఆ నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆయన ఎప్పుడూ శివనామం చెప్తూనే ఉంటారు. ఎప్పుడు. నేను అలాంటి మహాపురుషుణ్ణి ఒకడిని చూశానండి. ఆయన ఇప్పటికీ ఉన్నారు. రాజమండ్రి పట్టణంలో మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారని మహానుభావుడి వాళ్ళ పక్షపాతం వచ్చి మంచంలో పడుకుని ఉన్నారు. వారు మా ఇంటికి వస్తే నేను అటువంటి మహాపురుషుడికి నేను ఒక్కరోజు ఆతిథ్యం ఇవ్వాలని వారి పాదాలు పట్టుకుని నేను వారిని మా ఇంటికి తీసుకొచ్చాను. వారు కూర్చున్నారు. కూర్చుని సాయంకాలం 4:30కో 5కో నేను ఆయన పక్కన కూర్చున్నాను. రాత్రి 9 అయింది. నా భార్య ఎన్ని మాటలో వచ్చి అయ్యా మీరు పలహారానికి లేస్తారా అని అడుగుతూనే ఉంది. 4 గంటల సేపు ఆయన ఆ శివనామం గురించి, శివుడి గురించి అలా చెప్పేస్తూనే ఉన్నారు. ఎన్ని శ్లోకాలో, ఎన్ని పద్యాలో, ఏమి ధారణో, ఎంత పొంగో చెప్పి పలహారానికి వెళ్ళారు. రాత్రి 11 పార్వతీ కళ్యాణం చెప్పారు పలహారం చేస్తూ. ఆ పొంగులు తిన్నది ఇంత, తిన్నదేముంది ఆ నామమే. రాత్రి పడుకున్నారు. అటువంటి పెద్దలు ఇంట్లో పడుకుని ఉండగా మంచం మీద పడుకోకూడదని నేను భూషయనం చేశాను. నిద్ర పట్టక రాత్రి 12-1 గంట వేళ దోమలు కుడతాయేమో అని గదిలోకి వెళ్ళేటప్పటికి ఆయన 2 కాళ్ళు ఇలా స్పీడ్గా ఊపేస్తున్నారు. నేను అనుకున్నాను దోమలు కరుస్తున్నాయి ఇలా ఉందనుకుని వారి పాదం పట్టుకుని అయ్యా మిమ్మల్ని దోమలు ఇబ్బంది పెట్టాయా, మర్చిపోయానండి జట్టు పెట్టడం అన్నాను. అంటే ఆయన అన్నారు నేను దోమలు కుట్టి కాదు అయి కోటేశ్వరరావు, కేదారాది సమస్త తీర్థములు కోట్యం చూడబో నీటికిన్ కాదాముంగిలి వారణాసి కడపే కైలాస శైలంబు నీ పదధ్యానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మీ దారిద్ర్యులు కారులు కొలకట శ్రీకాళహస్తీశ్వర ధూర్జటి ఏం చెప్పాడయా, ఇలా కూర్చో నీకు చెప్తాను అని కూర్చోబెట్టేసి ఆ ఆనందంలోనయ్యా కాళ్ళు ఊపేస్తున్నాను. దోమలు కుట్టాయో లేదో నాకేం తెలిసిందే. ఆ పద్యం గురించి ఓ 2 గంటలు మాట్లాడేసి పాపం నువ్వు పడుకుంటావేమో పడుకో అన్నారు. అప్పటికి 1 గంట ఆ కాళ్ళు ఊపుతూనే ఉన్నారు. రాత్రి లేదు, పగలు లేదు. ఇప్పటికీ పక్షవాతంతో మహానుభావుడు మంచంలో ఉన్నారు. కానీ
ఇక్కడ మాత్రం ఆ శివనామ జపం, ఆ ఆనందం, ఇదే అంటారు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. వాళ్ళ ఆనందానికి హద్దేది, ఉపాధి నలిగిపోతుంటుంది, దీనికి రోగభూయిష్టం అయిపోతూ ఉంటుంది, ఇది క్లేశపడిపోతూ ఉంటుంది, వాళ్ళకి దాంతో సంబంధం ఉండదు, వాళ్ళ ఆనందమే, ఆ ఆనందంతో ఆ చెప్పేసుకోవడమే. కాబట్టి నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల విషయంలో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారి జీవితంలో శివనామము యొక్క గొప్పతనం ఒకసారి వారి స్వీయ చరిత్రలో రాసుకున్నారు. నేను చెప్పింది మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి గురించి. నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారు ఒకసారి నిర్మల్ వెడితే ఒక బ్రాహ్మణుడు ఆయన మీద పడి కొట్టినంత పని చేశాడు. ఒక్క మాట మాట్లాడకుండా, ఏమిటి పాపం అంటే, వీరి ఇల్లు ఆయనకి అద్దెకిచ్చారు. అయ్యా 6 నెలలు అయిపోయింది, నువ్వు అద్దె ఇవ్వలేదు, నాకున్నది ఆధారం అదే కదా, ఆ అద్దె మరి ఇప్పించద్దా అని ఆయన భార్య ఆయనకి ఎవరో ఇష్టులైన వారు పక్కన ఉండగా అడిగారట. నన్ను అలా అడుగుతావా నువ్వు అని మీద పడి కొట్టినంత పని చేశాడు ఆయన, ఈయనున్న విడిదికి వచ్చి. పైగా నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారు చాలా బాధపడి రాత్రల్లా శివనామం చేశారు. శంకర, ఒకవేళ నేను తప్పు చేశానంటావా? యుక్తాయుక్త విచక్షణ లేకుండా నాకు డబ్బు రావలసే ఉండి ఉండవచ్చు, అద్దె రావలసి ఉండి ఉండవచ్చు, కానీ అతని మనస్సు బాధపడే సమయం అని తెలుసుకోలేక నేను ఆయన భార్యతో కొంతమందితో ఉండగా నేను వెళ్ళి అడిగాను, నాది దోషమా? శంకరా, నన్ను క్షమించు, ఈ పాపం పోవడానికి, వేరొకరి మనస్సు అంత బాధ పెట్టినటువంటి పాపము క్షమించడానికి ఈ రాత్రంతా నీ నామం చేస్తూ కూర్చుంటానని ఆయన శివనామం చేసుకుంటూ కూర్చున్నారు. తెల్లవారింది, సంధ్యావందనం చేసుకుని అభిషేకం చేసుకుని బయటికి వచ్చారు. నిన్న రాత్రి కొట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి తెల్లవారేటప్పటికి పంచె కట్టుకుని పెద్ద పూలదండ పట్టుకుని వచ్చి నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారి మెడలో వేసి ఆయన పాదాల మీద పడిపోయి కన్నీటితో అభిషేకం చేసి ఆయన కాళ్ళు కడిగాడు. ఎంత పొరపాటు చేశానండి, నన్ను ఏదో ఉన్మాదం ఆవహించింది, మీ వంటి వారిని ఎందుకంత తిట్టేశానో తెలియదు, ఆ కోపం ఎందుకు వచ్చేసిందో తెలియదు, కానీ రాత్రల్లా నిద్రపట్ల. ఏమిటో ఎవరో నువ్వు ఎంత తప్పు చేశావు, ఎంత తప్పు చేశావు, ఎంత తప్పు చేశావు, ఏ తప్పు చెయ్యని వాడు తాను తప్పు చేశానేమోనని నన్ను ప్రార్థన చేస్తున్నాడు. తప్పు నీది, బాధవాడిది, తప్పు నీది, బాధవాడిది అని చెప్తున్నట్టే అనిపించింది. నా దోషం నివృత్తి చేసుకోవడానికి, క్షమార్పణ చెప్పుకోవడానికి వచ్చానని వచ్చి శంకరశాస్త్రి ఆరాధ్యుల వారి కాళ్ళ మీద పడ్డాడు. శివనామమునకు గొప్పతనం ఉన్నది అని మీరు నమ్మవచ్చా, నమ్మకూడదా? నమ్మవచ్చు. కాబట్టి శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ధూర్జటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన కాళహస్తీశ్వర శతకంలో ఒక చోట ఒక మాట అంటాడు, అస్తమానం శివనామం చెప్పాలని ఉంటుంది, లోపల తిరుగుతూ ఉంటుంది, కానీ ఏమో ఎప్పుడైనా విస్మృతి కలుగుతుందేమో, నేను శివనామం చెప్పలేకపోతానేమో, శివనామమే చెప్పుకునేటట్టు ప్రకటముగా మాట్లాడుతున్నా అది శివనామముగా మారిపోయేటట్టు ఒక గొప్ప యుక్తిని మనకి ఆయన ప్రతిపాదన చేశాడు. ఎలా ప్రతిపాదన చేశాడు? లోకానికి బోధ చేయలేదు. ఆయన ఒక గురువుగా కూర్చుని మీ అందరూ వినండి, మీరు ఇలా చెయ్యండి అని ఆయన చెప్పలేదు. శంకర భగవత్పాదుల యొక్క ప్రభావం ధూర్జటి మీద బాగా ఉంది అని నేను మీకు మనవి చేశాను. శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవత్ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు. నాకు అమ్మ పార్వతీదేవి, నాకు తండ్రి శంకరుడు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కూడా ఇదే చెప్పుకున్నారు. నాకు జన్మ అక్కరలేదు అని నేను అనలేదు. శంకర ఆదిశంకరులంతటి వారు కూడా ఏ జన్మ ఎత్తినా నీ భక్తి కావాలన్నారు. జన్మ వద్దనడానికి నేను ఎంతటి వాణ్ణి? నేను ఏ జన్మ ఎత్తినా నాకు చంద్రమౌళీశ్వరుడే ఆరాధ్య దైవమగుగాక, ఆ భక్తిని నాకిమ్మని చంద్రశేఖర పరమాచార్య స్వామి ప్రార్థన చేశారు. ధూర్జట్ అంటారు అదే బాటలో, అమ్మా అయ్యా అటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచున్ చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, సంసారపు చిమ్మం చీకటి కప్పకొండ కనుమా శ్రీకాళహస్తీశ్వర. ఏమి పద్యం అంటే ఇది! ప్రతి గృహస్థుకి ఈ పద్యం రావాలి. ఈ పద్యం రాకపోతే ఆత్మద్రోహం అది. అమ్మా అయ్యా అటంచు ఎవ్వరిని నేనన్నాను శివ, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి అమ్మా అని పిలిస్తే
నువ్వు శంకర లెక్క వేసుకునేటప్పుడు నువ్వు వాళ్ళు ఎవరినో అమ్మ అని పిలిచావు, లేకపోతే మీ అమ్మగారిని అమ్మ అని పిలిచావు అని నువ్వు లెక్కలు రాయద్దు. నేను అమ్మా అని ఎవరిని పిలిచినా మా అమ్మ పార్వతీదేవినే పిలిచినట్లు, అయ్యా నేను ఎవరినైనా అయ్యా అని పిలిస్తే నేను నా తండ్రి అయిన పరమశివుడినే పిలిచినట్టు. కాబట్టి అమ్మా అయ్య అటంచు ఎవ్వరిని నేనన్నాను శివా నిన్నేను సుమి, అది నిన్నే అంటున్నాను. నీమది తల్లిదండ్రులటంచు చూడగాబోకు. నువ్వు మీ అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలిచావు, నాన్నగారిని పిలిచావు, నన్నేం వచ్చి నాన్నగారు అని పిలవలేదుగా, నన్ను అమ్మ అని పిలవలేదుగా మా ఆవిడ్ని. అందుకని నువ్వు పిలిచినటువంటి పిలుపు నన్ను పిలిచినట్టు నేను ఎలా ఖాతాలో వేస్తాను, అందుకని నామపుణ్యం నీకు వెయ్యలేను అని అనద్దు. నేను ఎక్కడ ఈ మాటలన్నా శంకర నిన్నన్నట్టే, నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు పూచి ఎవరి మీదకి వెళ్ళింది? శివుడి మీద పెట్టాడు. ఎంత నిజంగానండి ఇది నేర్పరితనం, అందరూ చెప్పలేరండి. నేను అందుకే తరచు ఒక మాట అంటుంటాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టేసుకుని ఇలా బిగిసిపోయి ఎప్పుడు నీ పనికి మాలినవాడిని, నా అంత పనికి మాలినవాడు ఇంకోళ్ళు లేడు అంటూ మాట్లాడడం కాదు. మీకు ఈశ్వరుడి దగ్గర కించిత్ స్వాతంత్రం ఉండాలి. మీరు భగవంతుడితో చక్కగా పరమభక్తితో మీ తప్పులు చెప్పగలగాలి, మిమ్మల్ని సంస్కరించమని మీరు ఈశ్వరుణ్ణి వేడుకోగలగాలి. మీ పూజా మందిరంతో మీకు అటువంటి అనుబంధం ఉండాలి, మీ సింహాసనంతో మీకు అటువంటి అనుబంధం ఉండాలి. ఇలాంటి అనుబంధం పెంచుకున్న వాడి వెంట పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు. విజయవాడలో ఒక మహాభక్తుడు ఉండేవాడు, ఆయన్ని ఊర్లోంచి తరివేశారు ఒకనొకప్పుడు. తరివేస్తే ఆయన వెళ్ళిపోతూ కనకదుర్గమ్మ గుడివైపుకి తిరిగి మల్లికార్జునుడికి కనకదుర్గమ్మకి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఊళ్ళో ఎవరింట్లో పొయ్యి వెలిగించినా పొయ్యిలు వెలగలేదు, అగ్నిహోత్రం వెలగకపోతే ఇదేమిటి ఎందుకు జరిగిందన్నారు. మనం అందరం బతకడానికి ఆధారమైన అగ్నిహోత్రుడు కోపించాడు, బ్రాహ్మణుడిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టాం, అంతటి శివభక్తుడని కాళ్ళ మీద పడి తీసుకొచ్చారు, ఊళ్ళల్లో పొయ్యిలు వెలిగి. ఇది యథార్థంగా జరిగినటువంటి విషయం, నాకు ఆ భక్తుడి పేరు జ్ఞాపకంలో లేదు. కానీ కనుక ఒకానొకప్పుడు అండి శివభక్తి అంటే ఎలా ఉండేదో తెలుసా, నైవేద్యం పెడితే శివుడికి నైవేద్యం పెట్టిన తరువాత మరి విస్తట్లో వేసి నైవేద్యం పెట్టిన తర్వాత విస్తరి కూడా నైవేద్యం అయింది కదా, విస్తరిని ఎలా విడిచిపెడతామని చెప్పి తమలపాకులని లవంగ మొగ్గలతో విస్తరి కొట్టుకునేవారు. ఒక్కసారి చూశాను ఆ జీవితంలో నేను అలా అన్నం తిన్న మహానుభావుని. తమలపాకులతో లవంగ మొగ్గలతో కుట్టి విస్తరేసేవారు. విస్తరేస్తే విస్తట్లో అన్నం తినేసి ఇంత పదార్థం వదిలిపెట్టకుండా అంతా అయిపోయిన తర్వాత ఉత్తరాపోసనం పట్టేసి ఆ విస్తట్ని మడత పెట్టేసి నోట్లో పెట్టి నవిలి వెళ్ళిపోయేవారు. అంటే ఇంకా ఏదీ విడిచిపెట్టరు, అంతా అది శివప్రసాదం, నిర్మాల్యం అంతా. అంటే వాళ్ళ దృష్టికోణం అంత గొప్పది. తమలపాకులు తినాలని కాదు, నైవేద్యం పెట్టిన శేషం ఏది వదలడానికి వీల్లేదు, ప్రసాదం అది. కాబట్టి అంత భక్తితో ఉండేవారు, వాళ్ళు అలా ఉండేవారు కాబట్టి వాళ్ళ వెంట శంకరుడు పడేవాడు. కాబట్టి చూడండి ఆయన అంటాడు, నేను అమ్మా అయ్యా అని ఎవరినైనా అంటే నువ్వు మీ అమ్మని నాన్నని పిలిచావని అనుకోవద్దు శంకర, నువ్వు మా అమ్మ పార్వతీదేవినే పిలుస్తున్నాను. ఎందుకని? జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం, లోకానికంతటికీ తల్లిదండ్రులు మీరు, మీ అంశలో మాకు తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి నేను ఎవరితోనైనా మాట్లాడితే అమ్మా అమ్మా అని మాట్లాడుతుంటాను. నేను అమ్మా అమ్మా అన్నప్పుడల్లా మా జగదంబని నేను ప్రార్థన చేశానని వెయ్యి ఖాతాలో. నేను ఎవరైనా మగవారితో మాట్లాడితే అయ్యా బాగున్నారా అంటుంటాను, ఆ అయ్యా అన్నప్పుడల్లా నిన్నే ఖాతాలో వేసుకో. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నామఫలితం వచ్చిందా లేదా? వచ్చింది. అంటే భక్తుడైనటువంటి వాడి యొక్క ఆర్తి, ఈ ఆర్తిలో మనం ఇలా షరతులు పెట్టచ్చా అని ఉండదు. పిల్లలు చూడండి చాలా చిత్రంగా ఉంటుంది పిల్లల ప్రవర్తన. మనం నాన్నగారిని ఇలా బురిడి కుట్టించగలమా అని ఉండదు. కానీ వీడి అతి తెలివితేటలు చూసి నాన్నగారు పడిపోతారు నిజంగానే ఆ ప్రేమకి. తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్నగారండి వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి కదా, 2 రోజుల పాటు నేను టీవీ చూడను, ఏమీ చూడను నాన్నగారండి, తెల్లవారకట్లు లేచిపోతాను, చదువుకుంటాను, సాయంకాలం మాత్రం 1 గంట ఆడుకోవడానికి వెళ్తాను, వచ్చేస్తాను, 2 రోజులు నేను చదువుకుంటాను నాన్నగారండి, 2 రోజులు నేను చదువుకుంటాను. కాబట్టి మీరు మాత్రం ఏమీ ప్రవచనాలు పెట్టుకున్నాను రా, అక్కడికి వెళ్ళాలరా ఇక్కడికి వెళ్ళాలరా అనకుండా 3వ సెలవు రోజున మాత్రం నన్ను తప్పకుండా ఒక్క సినిమాకి మీరు తీసుకెళ్తారు నాన్నగారండి. ఎందుకంటే 2 రోజులు చదువుకుంటే తీసుకెళ్తారన్నారు కదా. ఈయన ఎప్పుడో అన్నట్ట 2 రోజులు వరకు సరిగ్గా చదువుకో తీసుకెళ్తాను, అదే 2 రోజులు చదువుతాను, 3వ రోజు మీరు తీసుకెళ్ళండి. ఇప్పుడు తండ్రి ఇంత చదువు దేనికోసం? 3వ రోజు సినిమా కోసం. తండ్రిని తన మాటకారితనంతో పడగొట్టేటటువంటి కొడుకుని చూసి నవ్వుకుని వాడు చదివినా చదవకపోయినా తీసుకెళ్ళిపోయినట్టు
దూర్జటి ఎలా నిగ్రహిస్తున్నాడో చూడండి పరమాత్మని. ఏమో నీ నామం అంత గొప్పదని నీకు చెప్పాను కానీ నేను పలకగలనా, ఎప్పుడైనా మర్చిపోతానేమో. ఎందుకు వస్తుందండి ఈ తాపత్రయం? మీరు ఆలోచించండి. ఈ తాపత్రయం రావడం వెనకాతల ఒక లక్షణం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఒక తండ్రికి కొడుకు చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన క్యాబినెట్ సెక్రటరీ అయ్యాడు అనుకోండి, అవసరం ఉన్నా లేకపోయినా కనపడ్డ ప్రతివాడికి తండ్రి ఏం చెప్తాడంటే, మా అబ్బాయి ఎవరో తెలుసా, క్యాబినెట్ సెక్రటరీ అంటాడు. ఇది ఎవరికి చెప్తాడంటే పాలు పోసేవాడికి చెప్తాడు. పాలు పోసేవాడికి క్యాబినెట్ సెక్రటరీ అంటే ఏమిటో తెలియదు. ఆయనకి ఎందుకు చెప్పడం అంటే, అటువంటి కొడుకుకి నేను తండ్రిని అన్న భావన నిరంతరం పట్టేసింది. ఒక్క క్షణం కూడా అటువంటి కొడుకుకి తాను తండ్రితనం నుంచి పక్కకి వెళ్ళడం అన్న విషయాన్ని ఒప్పుకోడు ఎవరు కూడా. ఈయన మా నాన్నగారండి, చిన్నాన్నగారండి అని ఎవరైనా కొడుకు పరిచయం చేస్తున్నాడు అనుకోండి, ఆ చిన్నాన్నగారండి అన్నప్పుడు చి అన్న అక్షరాన్ని కొంచెం మిలిగా పలికాడు అనుకోండి, పలికినప్పుడు ఈ విన్నాయనికి ముందు నాన్నగారు అన్నది వినపడక చిన్నాన్నగారు అన్న దాంట్లో నాన్నగారు వినపడింది అనుకోండి, ఓహో మీరా మహానుభావ, ఈ పిల్లాడికి తండ్రి ఎంత గొప్పవారండి అన్నాడు అనుకోండి, అసలు తండ్రి కాదు 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 నేను నాన్నగారు, వాడు మా తమ్ముడు బాబాయ్ అంటాడు. ఎందుకని? ఒక్క క్షణం కూడా ఆ పిల్లవాడి యొక్క తండ్రితనం నుంచి విస్మృతిని ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? అది తన యొక్క భాగ్యము అన్న భావన ఉన్నది. మనుష్య జన్మకి మాత్రమే ఉన్న భాగ్యము ఏది? నామము చెప్పుట. ఇంకొక ప్రాణిని తీసుకొచ్చి నామం చెప్పించండి. ఒక కుక్కని తీసుకొచ్చి శివ 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 అనమనండి, అనలేదు. సమస్త పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణినైనా తీసుకొచ్చి భగవన్నామని చెప్పించండి, చెప్పలేదు. ఒక్క మనుష్యుడు మాత్రమే చెప్పగలడు. ఎన్నాళ్ళు చెప్పగలడు? ఈశ్వరుడు మీకు ఊపిరులు లెక్కలో జీవితం ఇస్తాడు. ఇన్ని ఊపిరులు బతకాలి అన్నది ఈశ్వరుడు నిర్ణయం చేస్తాడు. కాబట్టి ఎన్నాళ్ళు నామని చెప్పగలవు? నీకు తెలియదు. నీ ఊపిరి ఉన్నంతకాలమే చెప్పగలవు. ఆ ఊపిరి ఎంతకాలం ఉంటుంది నీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నీ జీవిత కాలము అత్యంత విలువైనది. చెత్త మాటలు మాట్లాడితే ఈశ్వరుడిచ్చినటువంటి గొప్ప వరం దుర్వినియోగం అయిపోతుంది. దుర్వినియోగం అయిపోకుండా సక్రమంగా సద్వినియోగం అయిపోవాలి. ఎప్పుడు ఆయన గురించే రావాలి మాట. మరి అప్పుడప్పుడు అమ్మా అని పలకాలి, అయ్యా అని ఎవరితోనో మాట్లాడాలి. ఎలా అంటే ఆ సమయం దుర్వినియోగం అవ్వడం కూడా దూర్జటికి ఇష్టం లేదు. కాబట్టి అందుకని శంకరుణ్ణి నిగ్రహిస్తున్నాడు. నేను బాహ్యంలో అమ్మా అని ఎవరినో పలకరిస్తాను, అయ్యా అని ఎవరినో పలకరిస్తాను. నువ్వు ఎవరినో అమ్మ అని పిలిచా, ఎవరినో అయ్యా అని పిలిచావు అనద్దు. నేను అమ్మని చూసి అమ్మ అంటాను, అయ్యా అంటాను. ఇవన్నీ నీ ఇద్దరిని అన్నట్టే లెక్కలో రాయి, జాగ్రత్త అని చెప్తున్నాడు. అంటే ఆయనకి నామమునందు ఎంత ప్రీతో చూడండి. కాబట్టి అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి. దీని వలన ఒక ప్రమాదము కూడా పోతుంది. బహుశः దూర్చటి ఇంద్రియ నిగ్రహము కొరకు కూడా ఈ మార్గాన్ని అనుసరించి ఉండి ఉండవచ్చు. ప్రపంచమునందు కామమునకు విరుగుడు ఏమి? అమ్మతనాన్ని చూడడమే. ఎంత కామోద్రేకం కలిగినా అవతల వారి యందు మీరు అమ్మని చూసినా జగదంబని చూసినా పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టు కామోపశమనం కలుగుతుంది. దూర్జటి జీవితం అంతా ఏడ్చింది, నేను కామాన్ని గెలవలేకపోతున్నాను ఏడ్చాడు. అందుకే అమ్మాయ్యటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచు చూడగా బోకు, నాకిమ్మై తల్లియు తండ్రియం గురువు నీవే కాక. నాకు తల్లి తండ్రి గురువు కూడా నువ్వే. ఇదేమిటి ఈ మాట? అంటే శంకరుడు గురువు దక్షిణామూర్తి, శంకరుడు గురువు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం కాకుండా ఆయన ఒక మాట భావన చేస్తున్నాడు. నాకు ఉపనయనం చేసినప్పుడు పీటల మీద కూర్చున్నటువంటి అమ్మా నాన్న ఎవరై ఉండాలి? ఇప్పుడు నేను అమ్మ నాన్నగారండి, మా నాన్నగారు నాకు చెవిలో ఉపదేశం చేశారు గాయత్రి అంటే నేను ఎవరి తొడ మీద కూర్చుని గాయత్రి ఉపదేశం పొందాను? సాక్షాత్ పరమశివుడి ఒడిలో కూర్చుని నేను ఉపదేశం పొందాను. నాకు పూర్ణభిక్ష పెట్టినది ఎవరు? మా అమ్మ పార్వతీదేవి పెట్టింది. ఇప్పుడు ఎవరి నోటి వెంట నేను ఆ గాయత్రి విన్నాను? శంకరుడి నోటి వెంట గాయత్రి విన్నాను. కాబట్టి నాకు గురువు ఎవరు? తండ్రి గాయత్రి ఉపదేశం చేస్తాడు కాబట్టి గురువు అవుతాడు. దూర్జటికి ఎవరు గురువు అవ్వాలి? శంకరుడే గురువు అవ్వాలి. కాబట్టి నాకు తల్లి నువ్వే, తండ్రి నువ్వే, గురువు నువ్వే. తల్లి తండ్రి చెయ్యలేనిది కూడా గురువు ఒక పని చేస్తాడు.
తల్లిదండ్రులు కొన్ని విషయాలు కొడుకుతోటి గట్టిగా శాసించి చెప్పలేరు కొన్ని తప్పు పనులు చేస్తున్నప్పుడు. కానీ గురువు మాత్రం కూర్చోపెట్టుకొని సంస్కరిస్తాడు. తప్పు కదా నాయనా, ఎందుకు ఆ పని చేస్తావు, అలా చేయకూడదు, చూసావా ఎలా చెడిపోతారో అంటాడు. ఆ గురువు యొక్క వాక్ ప్రభావము చేత, గురువు సంస్కార బలము చేత, గురువు యొక్క సంఘశక్తి చేత శిష్యుడి యందు మార్పు వచ్చేస్తుంది తెలియకుండానే. కాబట్టి తల్లిదండ్రుల కన్నా ఉద్ధరణ చెయ్యగలిగిన వాడు గురువు. తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తారు, గాయత్రిని ఇస్తారు, కానీ ఆత్మశక్తి వైపు నడిపించి మళ్ళీ అమ్మ కడుపున నాన్న కడుపున పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగినటువంటి మహానుభావుడు గురువు ఒక్కడే. ఆ గురువు సంసారపు చీకట్లు కమ్మకుండా చేస్తాడు. ఆ చీకటియే సంసారపు చీకటియే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగదోయగలిగినటువంటి ప్రత్యక్ష సూర్యుడు గురువు. అటువంటి గురువుని నువ్వు కావాలి శివ. కాబట్టి నువ్వే నాకు గురువయ్యి, నువ్వే తల్లి అయి, నువ్వే తండ్రి అయి నన్ను సంస్కరించాలి. నా ఇంద్రియముల వలన నేను పాడైపోకుండా నన్ను నువ్వు రక్షించాలి. నీ బిడ్డడిగా నన్ను నీ అక్కున చేర్చుకోవాలి. నన్ను ఉద్ధరించి చిట్ట చివరికి నీలో నన్ను నువ్వే కలిపేసుకోవాలి. నాకు శక్తి ఉందని నేను అనుకోవట్లేదు, నన్ను నీలో చేర్చేసుకో. దీనికి ఏమిటి నీ పుణ్యం అని నువ్వు అడుగుతావేమో. నేను ఎప్పుడో ఎవరినో చూసి అమ్మా అన్నది, ఎవరినో చూసి అయ్యా అన్నది, నిన్నే అన్నానని ఖాతాలో రాసుకుని నన్ను నీలో కలుపుకో. ఈ నామశక్తి చేత నన్ను కలుపుకో అని పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌనన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. అమ్మా అయ్యయటంచు ఎవరిని నేనన్నం శివా నిన్నేను సుమి నీమది తల్లిదండ్రులటంచు చూడగాబోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపు చిమ్మంచీకటి కప్పకొండ కనుమా శ్రీకాళహస్తీశ్వర. మొకుటం దగ్గరికి వచ్చేటప్పటికి వీటన్నింటినీ శ్రీకాళహస్తీశ్వరుడిలోకి పరివచింపచేస్తాడే. ఎందుకనంటే అక్కడ కూర్చుని ఆయన్ని చూస్తూ చేసుకున్నటువంటి స్తోత్రాలు, ఆయన్ని చూస్తూ ఆయనకి చెప్పుకున్నాడు, ఆయనకి చేసుకున్నాడు విజ్ఞాపన. ఆయన చేసుకున్నటువంటివి ఆయన పేరు పెట్టి చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని శ్రీకాళహస్తీశ్వర అంటూ వీరి మ్రోల కూర్చుని చెప్పుకున్నటువంటి ఈ విజ్ఞాపన దూర్జటి రూపంలో మనం అనుగ్రహిస్తే, మనం చెప్పుకున్న ఈ మాటలు స్వామి చెవిన పడి మనని కూడా ఉద్ధరిస్తాడు. అందుకే కదా పశ్చిమ దిక్కుకు తిరిగాడు. పాపాలు చేసేవాడు లేకపోతే గంగానది ఎందుకు? పాపం చేసేవాడు ఉన్నాడు కాబట్టే గంగానది పాపం పోగొట్టడానికి. బతికున్న నాళ్ళు నామం చెప్పకుండా పిచ్చి మాటలన్నీ మాట్లాడి బతికాం కాబట్టే, అతివాగుడితో బతికాం కాబట్టే చిట్ట చివర ఈ వాగుడు అలవాటయ్యి ఏ పిచ్చి పేలాపన పేలుతూ వెళ్ళిపోతాం. కాబట్టి శంకర నా ఆఖరి మాట శివ అంటూ నేను వెళ్ళిపోవాలి. ఆ శివ అన్న మాట నేను అనగలనా? నా వల్ల అవుతుందా? ఎంత భయంకరంగా ఉంటుందో శంకరాచార్యులు వారు చెప్తారు. యదా పుత్ర మిత్రాత యోమత్స కాశీ రుదాత్యస్య కీదృశీయో దశంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి. మహాతల్లి ఏ లోకంలో ఉందో కానీ యోగినీమాత అంటుండేవారు, వెడదామనుకున్న ప్రయాణానికి వెడతావో వెళ్ళవో తెలియదు, ఒక ప్రయాణానికి మాత్రం టిక్కెట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటుండేవారు. కాబట్టి ఆ అంత్యకాలమునందు కొడుకు కూతురు కోడలు అల్లుడు మనవలు పక్కన నిలబడి అయ్యో ఎన్ని సన్మానాలు పొందాడో, ఎంతమంది చేత గౌరవింపబడ్డాడో, ఇలాంటి ఆయన్ని మంచం నుంచి దింపేసి చింకి చాప వేసి బొంతేసి బయట పడుకోబెడుతున్నారా అని వాళ్ళు ఏడుస్తుంటే, కొడుకు తెచ్చి నోట్లో తీర్థం పోస్తుంటే దూతలు కనపడి భయంతో పక్క నుంచి కారిపోతుంటే, గుడ్లు తిరుగుడు పడిపోతుంటే, 1,00,000 తేళ్లు కుట్టిన బాధ శరీరానికి కలుగుతుంటే, కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడిపోతుంటే, ఒక పక్క పాశాలు పడిపోతుంటే, అప్పుడు నేను ఆఖరి ఊపిరి శివా అని అనగలనా? ఓపికుండి బ్రతికున్నన్నాళ్ళు, అవకాశం ఇచ్చిన నాళ్ళు ఒక్కనాడు అలా 4 అడుగులు గుడి చుట్టూ ప్రదక్షిణం చేయరా? నిన్ను నావాణ్ణి చేసుకుంటానంటే తిరగని కాళ్ళు ఇలా అనరా? నీకు పుణ్యం ఇస్తాను, శరణాగతి చేసిన ఫలితం ఇస్తానంటే అనని చేతులు, ఇలా వంచని తల, శివానని నోరు చిట్ట చివర అంటుందా? ఏ హీనోపాధిలోకి వెళ్ళిపోతాము. బెంగ పెట్టుకోకండిరా, మీరింత పాపం చేశానని బెంగ పెట్టుకోకండి. ఒక్కసారి శ్రీకాళహస్తి రండి, పశ్చిమ దిక్కుని అందుకే చూస్తున్నాను.
మీ చేత మీ చిట్ట చివరి ఊపిరిని భగవన్నామంగా శివ అని అనిపించి ఆఖరణ వీడు శివ అన్నాడు అన్న పుణ్యాన్ని మీ ఖాతాలో వేసి మిమ్మల్ని నాలో కలుపుకుంటాను అని అభయమిచ్చిన కాళహస్తీశ్వరుడు ఎవరున్నారో వాడే నా చేత ఈ నామం పలికించాలని చెప్పుకున్నాడు కనుక మహానుభావుడు అమ్మా అయ్యేటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి నీమది తల్లిదండ్రులటంచు చూడగాబోకు నాకిమ్మయి తల్లియు తండ్రియుంగురుడు నీవే కాక సంసారపు చిమ్మం చీకటి కప్పకుండ కనువా శ్రీకాళహస్తీశ్వర అంటూ స్తోత్రం చేశాడు. అటువంటి ధూర్జటి పద్యాలు మనకి మార్గాన్ని చూపిస్తాయి. ఆ పద్యాలు రోజు చదువుకుంటే మన జీవితం ఉద్ధరింపబడుతుంది. ఒక్క పద్యం చాలు మనను ఉద్ధరించడానికి. కాబట్టి రేపటి రోజు మళ్ళీ అసుర సంధ్య వేళలో చక్కగా మనం భగవంతుడు ఏవి పలికిస్తే ఆ పద్యాల్ని రేపటి రోజున మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాదిజం వా శ్రవణనైనజం వా మానసం వా పరమాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.